and today topic is motion in a straight line. So what is motion in a straight line? మనకి ఈ చాప్టర్లో తీసుకున్నట్లయితే వాట్ ఈస్ మోషన్, మనం మోషన్ అనే దాన్ని ఎలా డిఫైన్ చేస్తున్నాం. సో మోషన్ అనేది మనకు మెయిన్గా దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే వెన్ వన్ ఆబ్జెక్ట్ ఈస్ చేంజింగ్ ఇట్స్ పొజిషన్. మనకి ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ అనేది దాని యొక్క పొజిషన్ మనకు చేంజ్ చేసుకుంటూ ఉంటుందో దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం, మోషన్ గా కన్సిడర్ చేస్తున్నాం. సో ఫర్ ఎనీ ఆబ్జెక్ట్ ఇన్ ద యూనివర్స్, మనం ఏ యూనివర్స్ లో మనం ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నప్పటికీ కూడా ఆబ్జెక్ట్ అనేది మనకి ఏమవుతుంది అంటే మోషన్ లోనే ఎగ్జిస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూఆర్ వాకింగ్, మనం వచ్చేసి ఏం చేస్తున్నాం, వాక్ చేస్తున్నప్పుడు కానీ, లేదంటే రన్ చేస్తున్నప్పుడు కానీ, లేదంటే ఒక బైస్కిల్ ని రైడ్ చేసినప్పుడు కానీ, ఇన్ ఎనీ సిచ్యువేషన్ మనకి ఏమవుతుంది, ఒక ఆబ్జెక్ట్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ యొక్క చేంజ్ అనేది దాని యొక్క పొజిషన్ అనేది మనకి ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. ఆ పొజిషన్ చేంజ్ అవ్వడాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం, మోషన్ గా డిఫైన్ చేస్తున్నాం. సో వెన్ యూ ఆర్ స్లీపింగ్ ఆల్సో, మనం ఎప్పుడైతే నిద్రపోతున్నప్పుడు కూడా మనకి ఏమవుతుంది, స్లీపింగ్ మోడ్ లో ఉన్నప్పటికీ కూడా మనలో ఏమవుతుంది, ఈ యొక్క ఎయిర్ అనేది ఏదైతే ఉందో ఎయిర్ అనేది ఏమవుతుంది మనకు లంగ్స్ నుంచి ఇంకా ఇట్ ఈస్ ఎంటర్డ్ ఇన్ టు ద లంగ్స్ లోకి ఎంటర్ అవుతుంది. యాజ్ వెల్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద లంగ్స్ నుంచి మనకు బయటికి వస్తుంది. దట్స్ మీన్ ఇన్ దిస్ వన్ ఎప్పుడైతే మనం స్లీపింగ్ మోడ్ లో ఉన్నప్పటికీ కూడా మనకి ఏమవుతుంది, ఈ యొక్క ఎయిర్ అనేది మోషన్ లో ఉంటుంది ఇన్ అవర్ బాడీ. యాజ్ వెల్ యాజ్ ద బ్లడ్ ఫ్లో, మనకు వచ్చేసి ఏమవుతుంది, ఈ యొక్క బ్లడ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ యొక్క బ్లడ్ కూడా ఏమవుతుంది అంటే వెన్ యూఆర్ స్లీపింగ్ ఆర్ వేర్ ఎవర్, మనం ఏదైనా సరే వర్క్ చేస్తున్నప్పటికీ కూడా, లేదా వర్క్ చేయకుండా మనం సిట్టింగ్ పొజిషన్లోనే లేదా స్లీపింగ్ పొజిషన్ ఉన్నప్పుడు కూడా మన బాడీలో ఏమవుతుంది, ఈ యొక్క బ్లడ్ ఫ్లో అనేది జరుగుతూ ఉంటుంది. సో దట్స్ వై దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద మోషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్. సో వెన్ యూ ఆర్ ఇన్ రెస్ట్ పొజిషన్, మనం వచ్చేసి జనరల్గా ఒక ఆబ్జెక్ట్ తీసినప్పుడు ఏం చేస్తున్నాం, మనం రెస్ట్ పొజిషన్లో ఉన్నాం మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం. బట్ వెన్ ద పొజిషన్ ఈస్ చేంజింగ్, మనకి దీన్ని ఈ యొక్క డెఫినేషన్ బేస్ చేసుకుని వెన్ ద చేంజింగ్ ఇన్ పొజిషన్ అలాంగ్ విత్ ద టైంతో బేస్ చేసుకున్నప్పుడు దాని యొక్క పొజిషన్ అనేది మనకు చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ఆబ్జెక్ట్ అనేది ఎలా ఉంది అని చెప్తున్నాం, మోషన్లో ఉంది అని చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ పొజిషన్, మనం వచ్చేసి ఒక బస్లో కానీ లేదా కార్లో కానీ ఒక వెహికల్లో కానీ సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాం. సో దట్ మీన్స్ వీఆర్ నాట్ మూవింగ్ ఎనీవేర్ ఇన్ ద బస్, మనం బస్లో నుంచి ఎటువంటి మూవ్మెంట్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. బట్ కమింగ్ టు దిస్ వన్, బట్ ఏమవుతుంది మనకి ఇక్కడ ఈ యొక్క బస్ కానీ లేదా వెహికల్ కానీ ఏమవుతుంది, ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి చేంజ్ అవుతుంది. సో బస్ అనేది ఎప్పుడైతే చేంజ్ అవుతుందో ఆటోమేటిక్గా మన పొజిషన్ కూడా ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. దట్స్ వై వెన్ వీఆర్ సిట్టింగ్ ఇన్సైడ్ ఏ బస్ ఆర్ ఇన్సైడ్ ఏ వెహికల్, మనం ఒక వెహికల్లో కానీ లేదా ఇన్సైడ్ కార్లో కానీ కూర్చున్నప్పుడు ఏమవుతుంది అంటే మనం యొక్క పొజిషన్ మనం చేంజ్ చేయకపోయినప్పటికీ కూడా ఆ బస్ యొక్క పొజిషన్ చేంజ్ అవుతుంది. కాబట్టి వీఆర్ సెడ్ టు బీ ఇన్ మోషన్, మనం అనేది మోషన్లో ఉన్నామని చెప్తున్నాం. సో ఇన్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్, దీనికి ఉన్నటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్ వన్, దీస్ ఆర్ ద, మనం ఎప్పుడైతే ఈ కైట్స్ అనేది ఎగిరేస్తున్నామో ఆ కైట్స్ ఎగిరేసినప్పుడు ఏమొస్తుంది, స్టార్టింగ్ ద పొజిషన్ విల్ బి కైట్ హియర్, మనకు వచ్చేసి స్టార్టింగ్ ఎక్కడ ఉంటుంది, మన చేతిలో ఉంటుంది ఈ యొక్క కైట్ అనేది. వెన్ యూ ఆర్ మూవింగ్ దస్ వన్, దాన్ని ఏం చేస్తున్నాం మనం, ఈ యొక్క థ్రెడ్ యూజ్ చేసి దాన్ని వీఆర్ ద చేంజింగ్ అనే పొజిషన్ అనే దాన్ని మనం చేంజ్ చేస్తున్నాం. వెన్ యూ ఆర్ యూజింగ్ ద ఫోర్స్, మనం ఈ యొక్క ఫోర్స్ ఎప్పుడైతే యూజ్ చేస్తున్నామో ఆ ఫోర్స్ యూజ్ చేసి ఏం చేస్తున్నాం, ఈ యొక్క కైట్ యొక్క పొజిషన్ ని మనం ఇంక్రీజ్ చేస్తున్నాం గ్రాడ్యువల్ గా. ఈ యొక్క ఇంక్రీజింగ్ ఆఫ్ పొజిషన్ అంటే దాని యొక్క పొజిషన్ అనే దాన్ని మనం చేంజ్ చేస్తున్నాం. కాబట్టి వీ సెడ్ దట్ దిస్ కైట్ విల్ బి ఇన్ మోషన్, ఆ కైట్ అనే దానికి మోషన్ లో ఉంది అని చెప్తున్నాం. సో ఆఫ్టర్ దట్ వన్, వెన్ యూ ఆర్ ట్రావెలింగ్ ఇన్ ఏ ట్రైన్, మనం వచ్చేసి ట్రైన్లో ట్రావెల్ అవుతూ ఉన్నాం. సో ఎప్పుడైతే మనం ట్రైన్లో ట్రావెల్ అవుతున్నామో అప్పుడు ఏమవుతుంది, మనకు ఈ యొక్క పొజిషన్ అనేది మనకు చేంజ్ అవుతూ ఉంటున్నాం. దట్ మీన్స్ ఒక ప్లేస్ నుంచి ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి మనం ట్రావెల్ చేస్తున్నాం. దట్ మీన్స్ మన పొజిషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ఆల్సో అనదర్ ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎర్త్. నాట్ ఓన్లీ ఎర్త్, ఎనీ ప్లానెట్, మనం ఏ ప్లానెట్స్ అనేది తీసుకున్నప్పటికీ కూడా మనకు ఆ ప్లానెట్స్ అనేవి ఏమవుతున్నాయి, ఇవన్నీ కూడా మనకి ఏమవుతుంది, సన్ చుట్టూ రివాల్వ్ అవుతున్నాయి. యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ రొటేటింగ్, వాటి చుట్టూ అవి తిరుగుతున్నాయి. యాజ్ వెల్ యాజ్ సన్ చుట్టూ రివాల్వ్ అవుతున్నాయి. దట్స్ మీన్స్ దీస్ ఆల్ ఆర్ కమింగ్ అండర్ ఎగ్జాంపుల్స్ ఫర్ మోషన్. ఇవన్నీ కూడా మనకు ఎగ్జాంపుల్ కన్సిడర్ చేస్తాం మోషన్ కి. సో నెక్స్ట్ వన్ ఈజ్ కమింగ్ టు సన్, మనకి వచ్చే సన్ ఏం చేస్తున్నాడు అంటే సన్ కూడా దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ మిల్కీ వే గెలాక్సీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దట్ మీన్స్ ద సన్ ఈజ్ ఆల్సో ఇన్ మోషన్. సో నెక్స్ట్ వన్ ఈజ్ కమింగ్ టు గెలాక్సీ, మనం మిల్కీ వే గెలాక్సీ తీసుకున్నప్పుడు కూడా ఏమవుతుంది అంటే ఆ గెలాక్సీ కూడా మనకి ఏమవుతుంది, దాని యొక్క సెట్ ఆఫ్ గెలాక్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ సెట్ ఆఫ్ గెలాక్సీస్ అన్ని కూడా మనకి ఏమవుతున్నాయి, ఒకదాంతో ఒకటి రొటేట్ అవుతూ ఉంటాయి. దట్ మీన్స్ ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్, ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ ద యూనివర్స్ షుడ్ బి ఇన్ మోషన్. ప్రతి ఆబ్జెక్ట్, మనం ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నప్పటికీ కూడా ఇఫ్ ఇట్ ఈస్ ఏబుల్ టు సీ, మనం చూడడానికి అది వచ్చేసి రెస్ట్ పొజిషన్ లో ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఇట్ ఈస్ ఆల్సో ఇన్ మోషన్, అది కూడా మనకి ఎలా ఉంటుంది, మోషన్ లోనే ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ మీన్స్ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో మోషన్ అనేది మనం ఎలా డిఫైన్ చేస్తున్నామంటే ద చేంజ్ ఇన్ పొజిషన్ అలాంగ్ విత్ ద టైంతో బేస్ చేసుకున్నప్పుడు దాని యొక్క పొజిషన్ అనేది మనకు చేంజ్ అవుతూ ఉంటుంటే ఆ ఆబ్జెక్ట్ మనకు మోషన్ లో ఉంది అనేది డిఫైన్ చేస్తాం. సో వాట్ ఆర్ ద ఆబ్జెక్ట్స్ ఇన్ రెస్ట్ అండ్ మోషన్, ఈ యొక్క ఆబ్జెక్ట్ మనకి ఏది రెస్ట్ లో ఉంది ఏది మోషన్ లో ఉంది అనేది మనం డిఫైన్ చేయాలి అంటే వీ షుడ్ నో అబౌట్ ద రిఫరెన్స్ పాయింట్. మనం రిఫరెన్స్ పాయింట్ బేస్ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ యొక్క ఆబ్జెక్ట్స్ అనేది మోషన్ లో ఉందా రెస్ట్ లో ఉందా అని డిఫైన్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ ఈజ్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ మోషన్, ఒక ఆబ్జెక్ట్ అనేది మూవ్మెంట్ లో ఉంది మోషన్ లో ఉంది అనుకుంటే
సో వాట్ ఈస్ ద పాత్ ఇట్ ఈస్ ట్రావెల్, ఆబ్జెక్ట్ అనేది మనకు ఏ పాత్ లో ట్రావెల్ అవుతుంది, ఇట్ ఈస్ ఇన్ స్ట్రైట్ లైన్ పాత్ ఆర్ రొటేషనరీ మోషన్, మనకు అనేది అది స్ట్రైట్ లైన్ లో ట్రావెల్ అవుతుందా లేదా సర్క్యులర్ పాత్ లో ట్రావెల్ అవుతుందా, సో ఇన్ విచ్ వే ఇట్ ఈస్ మూవింగ్, దాన్ని బేస్ చేసుకుని మనం ఈ యొక్క టైప్స్ ఆఫ్ మోషన్ ని డిఫైన్ చేస్తాం. సో వాట్ ఆర్ దోస్ టైప్స్ ఆఫ్ మోషన్, ఆ టైప్స్ ఆఫ్ మోషన్ ఏంటి అంటే వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ మూవింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, మనం వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఆబ్జెక్ట్ అనేది మనకు స్ట్రైట్ లైన్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతుంది, అదర్వైజ్ ఇట్ ఈస్ ఇన్ హారిజంటల్ ఆర్ వర్టికల్, మనకు అది వచ్చేసి హారిజంటల్ డైరెక్షన్ లో కావచ్చు లేదంటే వర్టికల్ డైరెక్షన్ లో కావచ్చు. వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ మూవింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, ఎప్పుడైతే ఆబ్జెక్ట్ అనేది మనకు స్ట్రైట్ లైన్ పాత్ లో ట్రావెల్ అవుతుందో దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం, రెక్టిలినియర్ మోషన్ అంటున్నాం. దట్ మీన్స్ ద ఆబ్జెక్ట్ విచ్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ పాత్ లో ఉంది, దట్ ఈస్ ఎయిదర్ హారిజంటల్ ఆర్ వర్టికల్. సో నెక్స్ట్ వన్ కమింగ్ టు దిస్ వన్, నెక్స్ట్ అదర్ టైప్ ఆఫ్ మోషన్ ఏంటి అంటే వెన్ వన్ ఆబ్జెక్ట్ ఈస్ రొటేటింగ్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్, ఒక ఆబ్జెక్ట్ వచ్చేసి మనకి ఏమవుతుంది సర్క్యులర్ పాత్ లో రొటేట్ అవుతుంది అనుకుంటే ఆ సర్క్యులర్ పాత్ లో రొటేట్ అవుతున్న ఆబ్జెక్ట్ మనం ఇక్కడ ఏం డిఫైన్ చేస్తున్నాం అంటే ఇట్ ఈస్ ద రొటేషనరీ మోషన్, దాన్ని మనం ఏమంటున్నాం రొటేషనరీ మోషన్ అంటున్నాం. సో బట్ ఇన్ దిస్ చాప్టర్ మనం వచ్చేసి మోషన్ ఇయర్ స్ట్రైట్ లైన్ చాప్టర్ లో మనం ఈ యొక్క ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడైతే స్ట్రైట్ లైన్ పాత్ లో ట్రావెల్ అవుతుందో ఆ స్ట్రైట్ లైన్ పాత్ లో ట్రావెల్ అవుతున్న దాని గురించి మాత్రమే మనం డిస్కస్ చేస్తున్నాం. దట్ మీన్స్ దిస్ వన్ ద స్టడీ ఆఫ్ straight line motion, objects which are in straight line path is called rectilinear motion. In this chapter we will discuss about the straight line motion. So for this one the examples వచ్చేసి ఏం తీసుకున్నాం అంటే when we are taking a wheel, మనం వచ్చేసి ఏం తీసుకున్నాం ఒక వీల్ తీసుకుంటున్నాం. సో ఆ వీల్ యొక్క పొజిషన్ వచ్చేసి మనం ఫస్ట్ ద పొజిషన్ విల్ బి x ఈక్వల్స్ 0, అంటే ఇది వచ్చేసి ఇనిషియల్ పొజిషన్ దగ్గర ఉంది, స్టార్టింగ్ పొజిషన్ దగ్గర ఉంది. సో దట్ మీన్స్ ద టైం విల్ బి, ఎందుకంటే మనకి ఈ యొక్క మోషన్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది, దాని పొజిషన్ పైన డిపెండ్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ టైం పైన డిపెండ్ అవుతుంది. ఒక స్టార్టింగ్ పొజిషన్ వచ్చేసి మనం ఏం తీసుకున్నాం x వాల్యూ విల్ బి 0 అండ్ t వాల్యూ విల్ బి 0. సో x వాల్యూ 0 అంటే ఏం చేస్తున్నాం, దాని పొజిషన్ వచ్చేసి మనకు స్టార్టింగ్ పొజిషన్ దగ్గర ఉంది అండ్ టైం విల్ బి ఇనిషియల్ టైం. సో ఆఫ్టర్ టీ టైం ఒక టీ సెకండ్స్ తర్వాత మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ అనేది మనకు 1 నుంచి 2 కి ట్రావెల్ చేస్తుంది. 1 నుంచి 2 కి ట్రావెల్ అంటే ఈ యొక్క పొజిషన్ అనేది ఏమవుతుంది చేంజ్ అవుతుంది. సో పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది అంటే ఆబ్జెక్ట్ అనేది మనకి ఎలా ఉంది మోషన్ లో ఎగ్జిస్ట్ అవుతూ ఉంది. దట్ ఈస్ సో ఎప్పుడైతే మోషన్ లో ఉంది అండ్ ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, ఇది వచ్చేసి ఏమవుతుంది ఒక స్ట్రైట్ లైన్ లో పాత్ ట్రావెల్ చేస్తుంది. సో ఎప్పుడైతే స్ట్రైట్ లైన్ లో ట్రావెల్ చేస్తూ ఉందో అప్పుడు ఏమవుతుంది మనకు దీన్ని ఏమంటున్నాం రెక్టిలినియర్ మోషన్ అంటున్నాం. సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఎప్పుడైతే మనం టైం చేంజ్ చేస్తున్నామో ఆ టైంతో పాటు ఆటోమేటిక్గా దాని యొక్క పొజిషన్ కూడా మనకు చేంజ్ అవుతూ ఉంది, దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం రెక్టిలినియర్ మోషన్ అంటున్నాం బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ ఇన్ స్ట్రైట్ లైన్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇంకొక డెఫినేషన్ ఏంటి అంటే వెన్ వీఆర్ టేకింగ్ ద టైమ్ ఇంటర్వెల్స్ ఈక్వల్లీ, మనం వచ్చేసి ఇక్కడ ఏదైతే టైం ఇంటర్వెల్ తీసుకుంటున్నామో ఆ టైం ఇంటర్వెల్ ఈక్వల్ గా తీసుకున్నప్పుడు ద చేంజ్ ఇన్ పొజిషన్, ఈ యొక్క చేంజ్ ఇన్ పొజిషన్ కూడా మనకు సేమ్ గా ఎగ్జిస్ట్ అవుతాయి. దెన్ దీస్ టైప్ ఆఫ్ మోషన్ ఈజ్ నోన్ యాజ్ యూనిఫామ్ మోషన్, మనం దీన్నే ఏమంటున్నాం అంటే యూనిఫామ్ మోషన్ అంటున్నాం. దట్ మీన్స్ ఇన్ ఫస్ట్ టీ సెకండ్స్, మనం ఫస్ట్ టీ సెకండ్స్ టైం తీసుకున్నప్పుడు ఈ యొక్క ఆబ్జెక్ట్ పొజిషన్ మనకి ఎంత చేంజ్ అవుతుంది అంటే 2 మీటర్స్ తీసుకుంటున్నాం. సో 2 మీటర్స్ తీసుకున్నప్పుడు నెక్స్ట్ టీ సెకండ్స్ లో కూడా ఆ పొజిషన్ అనేది మనకు 2 మీటర్స్ చేంజ్ అవుతాయి. అంటే ఏమవుతుంది ఇక్కడ ఈ చేంజ్ ఆఫ్ పొజిషన్ అనేది మనకు ఈక్వల్ టైం ఇంటర్వెల్ తీసుకున్నప్పుడు ఈక్వల్ గా ఎగ్జిస్ట్ అవుతుంది. సో దీస్ టైప్ ఆఫ్ మోషన్ ఈజ్ నోన్ యాజ్ యూనిఫామ్ రెక్టిలినియర్ మోషన్ అంటున్నాం. దట్ మీన్స్ యూనిఫామ్ అంటే ఏంటి మనకు సేమ్ ఒకే విధమైనటువంటిది. దట్స్ వై ఇక్కడ చేంజ్ ఆఫ్ పొజిషన్ అనేది మనకు సేమ్ గా ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి దీన్ని వచ్చేసి మనం యూనిఫామ్ మోషన్ అంటున్నాం. అండ్ ఇన్ విచ్ పాత్ ఇట్ ఈస్ ఎగ్జిస్టెడ్, ఏ పాత్ లో ఉంది మనకు స్ట్రైట్ లైన్ లో ఉంది అంటే రెక్టిలినియర్ మోషన్. దట్స్ వై ఇట్ ఈస్ నోన్ యాజ్ యూనిఫామ్ రెక్టిలినియర్ మోషన్. సో దిస్ ఈస్ ఇన్ దిస్ చాప్టర్ వీ విల్ డిస్కస్ అబౌట్. సో నెక్స్ట్ వన్ ఈస్ డిస్కస్ ద షెల్ వి ట్రీట్, ఈ యొక్క ఆబ్జెక్ట్ ఏదైతే తీసుకుంటున్నామో ఈ యొక్క ఆబ్జెక్ట్ యొక్క సైజ్ ని బేస్ చేసుకుని వాటిని మనం ఏం చేస్తున్నాం పాయింట్ ఆబ్జెక్ట్ గా కన్సిడర్ చేస్తున్నాం. సో హౌ కెన్ యూ మేక్ దిస్ వన్ యాజ్ పాయింట్ ఆబ్జెక్ట్స్, ఇది మనం పాయింట్ ఆబ్జెక్ట్స్ ఎలా కన్సిడర్ చేస్తున్నాము అంటే వెన్ ద సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, మనం ఈ యొక్క ఆబ్జెక్ట్ యొక్క సైజ్ తీసుకున్నప్పుడు ఈ యొక్క సైజ్ అనేది మనకు ఈ యొక్క టోటల్ డిస్టెన్స్ బై ట్రావెల్డ్ బై ది ఆబ్జెక్ట్, ఈ యొక్క డిస్టెన్స్ అనేది మనకు టోటల్ ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది ఆ యొక్క డిస్టెన్స్ తో కంపేర్ చేసినప్పుడు ఈ వాల్యూ అనేది మనకు చాలా తక్కువ వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది, దాన్ని మనం ఏమంటున్నాము అంటే పాయింట్ ఆబ్జెక్ట్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ట్రావెల్స్ ద ఆబ్జెక్ట్ 100 కిలోమీటర్స్, మనకు వచ్చేసి ఆబ్జెక్ట్ ఏం చేస్తుంది ఒక 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ ని ట్రావెల్ చేస్తుంది. సో 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ యొక్క సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ వచ్చేసి విత్ ఇన్ 1 మీటర్ రేడియస్ తో ఈ వీల్ అనేది ట్రావెల్ అవుతూ ఉంది. సో ఇన్ దట్ సిచ్యువేషన్ వెన్ కంపేర్ దిస్ వన్, ఈ యొక్క డిస్టెన్స్ 100 కిలోమీటర్స్ తో కంపేర్ చేసినప్పుడు ఈ యొక్క 1 మీటర్ అనేది ఏమవుతుంది మనకు వెరీ స్మాల్ కంపేర్డ్ విత్ దిస్ డిస్టెన్స్. దట్స్ వై ఇన్ దిస్ సిచ్యువేషన్, ఈ సిచ్యువేషన్ బేస్ చేసుకుని ఏం చెప్తున్నాం ఈ యొక్క వాల్యూని మనం నెగ్లిజిబుల్ చేస్తున్నాం. సో వీఆర్ నాట్ కన్సిడరింగ్, ఆ వాల్యూ మనం కన్సిడర్ చేయట్లేదు. దీస్ టైప్ ఆఫ్ ఈజ్ నోన్ యాజ్ పాయింట్ ఆబ్జెక్ట్స్, ఈ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మనం ఏమంటున్నాం పాయింట్ ఆబ్జెక్ట్ అంటున్నాం. దట్ మీన్స్ హౌ కెన్ యూ డిఫైన్ ద పాయింట్ ఆబ్జెక్ట్, పాయింట్ ఆబ్జెక్ట్ ఎలా డిఫైన్ చేస్తాము అంటే సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ మచ్ స్మాలర్ దాన్ డిస్టెన్స్, ఈ యొక్క ఆబ్జెక్ట్ యొక్క సైజ్ అనేది మనకు ఈ యొక్క డిస్టెన్స్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువగా ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది, దీన్ని మనం ఏమంటున్నాం పాయింట్ ఆబ్జెక్ట్ అంటున్నాం. సో దట్ ఈస్ పాయింట్ ఆబ్జెక్ట్స్. సో ఆఫ్టర్ దట్ వన్
the position and path length and displacement. The next topic is position, path length and displacement. So how can you define your position? మనం ఇక్కడ పొజిషన్ గురించి ఎందుకు నేర్చుకోవాలి అంటే, సో మన యొక్క మోషన్ యొక్క డెఫినేషన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది మనకు? మోషన్ ఈజ్ ద చేంజ్ ఇన్ పొజిషన్ అలాంగ్ విత్ ద టైం. మనం ఎప్పుడైతే టైం అనేది దాన్ని చేంజ్ చేస్తున్నామో ఆటోమేటిక్గా దాని యొక్క పొజిషన్ అనేది కూడా మనకు చేంజ్ అవుతూ ఉంటుందంటే దాన్ని మనం మోషన్ అంటున్నాం. సో మనకు మోషన్ అనేది మెయిన్గా దేనిపైన డిపెండ్ అవుతుంది? ఈ యొక్క పొజిషన్ పైన డిపెండ్ అవుతుంది. సో దట్స్ వై వీ వాంట్ టు నో అబౌట్ దిస్ పొజిషన్. ఈ యొక్క పొజిషన్ గురించి మనం నేర్చుకోవాలి. సో హౌ కెన్ యూ డిఫైన్ దిస్ పొజిషన్? ఈ యొక్క పొజిషన్ మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, బేస్డ్ ఆన్ ద రిఫరెన్స్ పాయింట్. మనం వచ్చేసి ఒక రిఫరెన్స్ పాయింట్ ఎప్పుడైతే యూస్ చేస్తున్నామో ఆ యొక్క రిఫరెన్స్ పాయింట్ని బేస్ చేసుకుని ఈ యొక్క పొజిషన్ మనం డిఫైన్ చేస్తున్నాం. సో వితౌట్ ఎనీ రిఫరెన్స్ పాయింట్, మనం ఎటువంటి రిఫరెన్స్ పాయింట్ లేకుండా ఈ యొక్క పొజిషన్ మనం డిఫైన్ చేయాలి అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆబ్జెక్ట్ ఈస్ ట్రావెలింగ్ ఆన్ ఏ రోడ్. మనం వచ్చేసి ఒక కార్ తీసుకుంటున్నాం. ఆ కార్ వచ్చేసి మనకు ఒక రోడ్ పైన ట్రావెల్ చేస్తుంది ఇన్ ఏ స్ట్రైట్ లైన్ పాత్ అనే రెక్టిలినియర్ మోషన్ లో ఉంది అనుకుంటున్నాం. సో ద పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ వీ డోంట్ నో. సో మనకు వచ్చి ఈ ఆబ్జెక్ట్ అనేది దానికి పొజిషన్ ని చేంజ్ చేసుకుంటుంది అని చెప్పడానికి హౌ ఇట్ కెన్ చేంజ్, అనేది మనకు ఎలా చేంజ్ అవుతుంది అంటే, ఆ స్టార్టింగ్ పాయింట్ అనేది మనకు రిఫరెన్స్ పాయింట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. ఆ రిఫరెన్స్ పాయింట్ బేస్ చేసినప్పుడే మన ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుందా లేదా అని డిఫైన్ చేయొచ్చు. దట్స్ వై ఈ యొక్క మోషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనేది లేదా దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే రిఫరెన్స్ పాయింట్ పైన డిపెండ్ అవుతుంది. సో హౌ కెన్ యూ డిఫైన్ దిస్ రిఫరెన్స్ పాయింట్? ఈ యొక్క రిఫరెన్స్ పాయింట్ బేస్ చేసుకొని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే, బై యూజింగ్ ద కోఆర్డినేట్ సిస్టమ్. ఇక కోఆర్డినేట్ సిస్టమ్ యూస్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని, దట్ మీన్స్ ద ఆబ్జెక్ట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ఎయిదర్ ఎక్స్ యాక్సిస్ ఆర్ ఇన్ వై యాక్సిస్. ఈ ఆబ్జెక్ట్ మనకి ఎలా ట్రావెల్ అవుతుంది? ఎక్స్ యాక్సిస్ పైన ట్రావెల్ అవుతుందా లేదా వై యాక్సిస్ పైన ట్రావెల్ అవుతుందా? సో వీ కెన్ డిసైడ్ హియర్. సో ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద పొజిషన్? సో ఫస్ట్ వన్ ఈస్ మోషన్ ఈజ్ చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ విత్ ద టైం. మోషన్ ఎలా డిఫైన్ చేస్తున్నాం? దాని యొక్క పొజిషన్ అనేది మనకు ఈ యొక్క టైంతో పాటు చేంజ్ అవుతూ ఉంటే ఆబ్జెక్ట్ అనేది మనకు మోషన్లో ఉందని డిఫైన్ చేస్తాం. సో నెక్స్ట్ వన్, సో ఇన్ ఆర్డర్ టు స్పెసిఫై పొజిషన్ వీ నీడ్ యూజ్ ఆఫ్ ఏ రిఫరెన్స్ పాయింట్. మనం ఈ యొక్క ఆబ్జెక్ట్ అనేది మనకు మోషన్ లో ఉందా లేదా అనేది డిస్కస్ చేయాలి అనుకుంటే మనకి ఏమవ్వాలి? ఒక రిఫరెన్స్ పాయింట్ అనేది మనకు ఇంపార్టెంట్ యూజ్ అవుతుంది. సో వాట్ ఈస్ దట్ రిఫరెన్స్ పాయింట్? ఆ రిఫరెన్స్ పాయింట్ అనేది మనం ఎలా డిఫైన్ చేస్తాం? దట్ మీన్స్ ఇట్ ఈస్ ఏ బేస్డ్ ఆన్ ద సెట్ ఆఫ్ యాక్సిస్. ఈ యొక్క సెట్ ఆఫ్ యాక్సిస్ ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తున్నాం? ఈ యొక్క రిఫరెన్స్ పాయింట్ ని డిఫైన్ చేస్తున్నాం. సో హౌ కెన్ యూ డిఫైన్ దట్ వన్? ఈ యొక్క సెట్ ఆఫ్ యాక్సిస్ ఎలా ఉన్నాయి? దట్ మీన్స్ వెన్ యూ ఆర్ టేకింగ్ 3 యాక్సిస్ విచ్ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. మనం వచ్చేసి ఏం చేస్తున్నాం? మన కోఆర్డినేట్ సిస్టమ్ లో తీసుకున్నప్పుడు ఒక ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అండ్ జెడ్ యాక్సిస్ 3 యాక్సిస్ తీసుకుంటున్నాం. అండ్ దీస్ 3 యాక్సిస్ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఈ మూడు కూడా మనకి ఎలా ఉన్నాయంటే ఒకదానికోటి 90 degrees యాంగిల్ తో కొలాడ్ అవుతుంది. దట్ మీన్స్ దే ఆర్ ఇంటర్సెక్టింగ్ ఈచ్ అదర్. సో అండ్ వాట్ ఈస్ ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆర్ ద కామన్ పాయింట్ ఫర్ దీస్ ఆల్ యాక్సిస్? ఈ మూడు యాక్సిస్ కి వచ్చేసి మనకు కామన్ పాయింట్ అనేది ఒకటి ఎగ్జిస్ట్ అవుతుంది, ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ దోస్ ఆల్ పాయింట్స్. సో ఆ ఇంపార్టెంట్ పాయింట్ మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే రిఫరెన్స్ పాయింట్ అంటున్నాం. సో ఇక్కడ ఈ రిఫరెన్స్ పాయింట్ మనం దేంతో రిప్రజెంట్ చేస్తున్నాం? లేదా ఆర్జిన్, దాన్ని వచ్చేసి మనం ఓతో రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ అనేది మనకు మోషన్ లో ఉంటుంది అనుకుంటే ఆ ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ అనేది మనకు ఈ యొక్క ఆరిజిన్ నుంచి, ఈ యొక్క రిఫరెన్స్ పాయింట్ నుంచి ఏ డైరెక్షన్ లో చేంజ్ అవుతుంది? అది ఎక్స్ డైరెక్షన్ లో చేంజ్ అవుతుందా, లేదా వై డైరెక్షన్ లో చేంజ్ అవుతుందా, లేదా జెడ్ డైరెక్షన్ లో చేంజ్ అవుతుందా? ఆ యొక్క డైరెక్షన్ ని, దాని యొక్క పొజిషన్ ని బేస్ చేసుకుని మనం ఒక ఆబ్జెక్ట్ అనేది మనం మోషన్ లో ఉంది అని డిఫైన్ చేస్తాం. సో దట్ ఈస్ ఇట్ ఈస్ కన్వీనియంట్ టు చూస్ ఏ రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్. మనం వచ్చేసి రిఫరెన్స్ పాయింట్ అనేది దేనికి యూజ్ చేస్తున్నాం? ఒక ఆబ్జెక్ట్ పొజిషన్ గురించి మనం తెలుసుకోవడానికి ఒక రిఫరెన్స్ పాయింట్ యూజ్ చేస్తున్నాం అండ్ సెట్ ఆఫ్ యాక్సిస్ యూజ్ చేస్తున్నాం. సో కన్వీనియంట్ టు చూస్ ఏ రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్. మనం వచ్చేసి దీన్ని ఏం చేస్తున్నామంటే ఒక కోఆర్డినేట్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాం టు నో ఈజీగా మనం దాని యొక్క పొజిషన్ ఎస్టిమేట్ చేయడానికి మనం ఏం చేస్తున్నామంటే ఒక కోఆర్డినేట్ సిస్టమ్ ని యూజ్ చేస్తున్నాం. సో ఆ కోఆర్డినేట్ సిస్టమ్ మనకు వచ్చేసి ఏముంటాయంటే 3 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ యాక్సిస్ అనేవి ఉంటున్నాయి. దట్ మీన్స్ 3 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అంటే ఏంటి? ఒకదానికొకటి 90 degrees యాంగిల్ తో ఫార్మ్ అయినటువంటి 3 యాక్సిస్ తీసుకుంటాం. దోస్ ఆర్ ఓన్లీ నోన్ యాజ్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అండ్ జెడ్ యాక్సిస్. ఈ 3 యాక్సిస్ తీసుకున్నప్పుడు when the position of the object ఈ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏదైతే ఎగ్జిస్ట్ అవుతుందో ఈ యొక్క ఎక్స్ యాక్సిస్ కి, వై యాక్సిస్ కి, జెడ్ యాక్సిస్ కి, దాన్ని మనం ఏమంటున్నాం? ఆరిజిన్ అంటున్నాం. సో వాట్ ఈస్ ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ దీస్ 3 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ కోఆర్డినేట్ యాక్సిస్ ఈజ్ కాల్డ్ ఎక్స్ యాక్సిస్ అండ్ దట్ ఈజ్ నోన్ యాజ్ ఆరిజిన్ అండ్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఓ. దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే ఓతో రిప్రజెంట్ చేస్తాం. సో ఆఫ్టర్ దట్ వన్, వెన్ ద ఆబ్జెక్ట్ ఈ స్టార్టెడ్ మూవ్మెంట్, ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ అనేది మూవ్మెంట్ ని స్టార్ట్ చేస్తూ ఉంటుందో ఆ మూవ్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఏమొస్తుంది? ద పొజిషన్ విల్ బి చేంజింగ్. దాని పొజిషన్ అనేది మనకు చేంజ్ అవుతుంది. సో దిస్ ఈస్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. ఇవి మూడు ఏముంటే మనకు పర్పెండిక్యులర్ ఉంటున్నాయి. అండ్ ద ఇంటర్సెక్టింగ్ పాయింట్, ఈ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో మనం దాన్ని ఓతో అజ్యూమ్ చేసుకుంటున్నాం. ఇట్ ఈస్ నోన్ యాజ్ ఆరిజిన్. సో ఆఫ్టర్ దట్ వన్, దిస్ ఈస్ ద రిఫరెన్స్ పాయింట్ ఆర్ ద స్టార్టింగ్ పాయింట్. సో ఇఫ్ ఆబ్జెక్ట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ హియర్, ఇక్కడ నుంచి వచ్చేసి ఏమవుతుంది? ఒక ఆబ్జెక్ట్ అనేది మనకు స్ట్రైట్ లైన్ పాత్ లో ట్రావెల్ అవుతుంది అనుకుంటున్నాం. దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద ఆబ్జెక్ట్. ఆఫ్టర్ టీ టైం, మనకు వచ్చేసి ఒక T seconds తర్వాత కానీ టైం ఏమవుతుంది? ఈ యొక్క ఆబ్జెక్ట్ పొజిషన్ అనేది మనకు ఈ యొక్క వై డైరెక్షన్ లో సమ్ డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేస్తుంది.
దట్ మీన్స్ ఇక్కడ రిఫరెన్స్ పాయింట్ తో కంపేర్ చేస్తే ఈ యొక్క ఆబ్జెక్ట్ అనేది ఏమవుతుంది, దాని యొక్క పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది. అంటే అలాంగ్ విత్ వై యాక్సిస్ దాని యొక్క వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫ్రమ్ జీరో నుంచి వచ్చేసి 2 వరకు రీచ్ అవుతుంది అనుకుంటే పొజిషన్ చేంజ్ అవుతుంది. కాబట్టి ఏం చేస్తున్నాం, ఈ ఆబ్జెక్ట్ అనేది మనం మోషన్ లో ఉందని చెప్పొచ్చు. దేని బేస్ చేసుకొని చెప్తున్నాము అంటే ఈ యొక్క రిఫరెన్స్ పాయింట్ బేస్ చేసుకొని చెప్తున్నాం. సో దిస్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ మళ్ళీ 3 టైప్స్ గా డిఫైన్ చేయొచ్చు ఒక ఆబ్జెక్ట్ యొక్క మోషన్ వచ్చేసి. సో వాట్ ఆర్ దో 3 సిచ్యువేషన్స్? ఆ 3 సిచ్యువేషన్స్ ఏంటి అంటే, వెన్ వన్ ఆబ్జెక్ట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ఓన్లీ 1 డైమెన్షన్ వచ్చేసి స్ట్రైట్ లైన్ లో ట్రావెల్ అవుతుంది అనుకుంటే, సో స్ట్రైట్ లైన్ లో ట్రావెల్ అవుతున్నప్పుడు మనకు వచ్చేసి కోఆర్డినేట్స్ ఎన్ని యూస్ చేస్తాం, ఓన్లీ 1 వాల్యూ కెన్ యూస్. సో అనేది మనకు వచ్చేసి x డైరెక్షన్ లో ట్రావెల్ అవుతూ ఉంటే వీ కెన్ యూజ్ ఓన్లీ x కోఆర్డినేట్. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ y కోఆర్డినేట్, y యాక్సిస్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతుంటే y కోఆర్డినేట్ మాత్రమే తీసుకుంటాం. అదే z యాక్సిస్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతుంటే z కోఆర్డినేట్ మాత్రమే తీసుకుంటాం. సో ఇఫ్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ 2 డైమెన్షనల్, అలా కాకుండా ఒక ప్లేన్ లో ట్రావెల్ అవుతుంది. సో ప్లేన్ లో ట్రావెల్ అవుతుంది అంటే ఏంటి, మనకి ఇక్కడ వచ్చేసి 2 కోఆర్డినేట్స్ అనేవి యూస్ చేస్తాం. దట్ మీన్స్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ YZ ప్లేన్ లో ట్రావెల్ అవుతుందా, లేదా ZX ప్లేన్ లో ట్రావెల్ అవుతుందా, లేదా XY ప్లేన్ లో ట్రావెల్ అవుతుందా, ఏ ప్లేన్ లో ట్రావెల్ అవుతుంది అనే దాన్ని బేస్ చేసుకుని మనం 2 డైమెన్షన్ యూస్ చేస్తాం. అదర్వైజ్ ద ఆబ్జెక్ట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ 3 డైమెన్షన్, ఒకవేళ ఆబ్జెక్ట్ అనేది మనకు 3 డైమెన్షన్ లో ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో 3 డైమెన్షన్ ట్రావెల్ ఏం చేస్తున్నాం అంటే మనం 3 కోఆర్డినేట్స్ అనేవి యూస్ చేస్తాం. సో ఇక్కడ వచ్చేసి మనం ఎలా డిఫైన్ చేస్తున్నాం దీస్ వాల్యూస్ మీన్స్, ఫస్ట్ వన్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ఓన్లీ 1 డైరెక్షన్, మనం వచ్చేసి 1 డైమెన్షన్ తీసుకుంటే వీ నోట్ ఓన్లీ 1 వాల్యూ, మనకు వచ్చేసి ఏమవుతుంది, ఒక వాల్యూ మాత్రమే నీడ్ అవుతుంది. దట్స్ వై ఇఫ్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ 2 డైమెన్షనల్, మనకు వచ్చేసి ప్లేన్ లో ట్రావెల్ అవుతుంది అంటే మనకు వచ్చేసి అక్కడ కోఆర్డినేట్ ఏమవుతుంది, x, y, అంటే అది x డైరెక్షన్ లో ట్రావెల్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ y డైరెక్షన్ లో ట్రావెల్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ 3 డైమెన్షనల్, ఒకవేళ ఇది వచ్చేసి మనకు 3 డైమెన్షన్ ట్రావెల్ అవుతుంది అంటే వీ కెన్ రిప్రజెంట్ ద కోఆర్డినేట్స్ యాజ్ x, y, z. ఇది వచ్చేసి మనకు కోఆర్డినేట్స్ ఆఫ్ ది యాక్సిస్. సో ఓన్లీ x డైరెక్షన్ తీసుకున్నప్పుడు ఒక వాల్యూ మాత్రమే తీసుకుంటాం, అది x కావచ్చు, y కావచ్చు, z కావచ్చు. అదే 2 డైమెన్షన్ తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది, ప్లేన్ అనేది ఫామ్ అవుతుంది. దట్స్ వై వీ కెన్ టేక్ ఎనీ 2 వాల్యూస్, అది xy కానీ yz కానీ xz కానీ. అదే మనకు 3 డైమెన్షన్ ట్రావెల్ అవుతుంది అంటే దానికి అక్కడ ఏం చేస్తున్నాం, మనం 3 కోఆర్డినేట్స్ అనేవి యూజ్ చేస్తున్నాం, x కోఆర్డినేట్, y కోఆర్డినేట్, z కోఆర్డినేట్. సో దిస్ ఈస్ ద రిఫరెన్స్ పాయింట్. సో ఆఫ్టర్ దట్ వన్ ఇఫ్ యూ ఆర్ ప్లేసింగ్ ఏ టైం క్లాక్, మనం వచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఒక క్లాక్ ని ప్లేస్ చేస్తున్నాం అట్ ద ఆరిజిన్. ఆరిజిన్ దగ్గర ఎప్పుడైతే క్లాక్ ప్లేస్ చేస్తున్నామో వాట్ ఈస్ ద సిస్టమ్ ఎగ్జిస్టెడ్ హియర్, ఇక్కడ మనకి ఏదైతే సిస్టమ్ ఫామ్ అవుతుందో దాన్ని మనం ఏమంటున్నాం, ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటున్నాం. దట్ మీన్స్ ఎందుకు ఇక్కడ మనం క్లాక్ అరేంజ్ చేయాలి. సో ఎందుకు అరేంజ్ చేయాలి అంటే వెన్ యూ వాంట్ టు చేంజ్ ద పొజిషన్, మనకి ఒక ఆబ్జెక్ట్ అనేది పొజిషన్ చేంజ్ చేసుకుంటుంది, మోషన్ లో ఉంది అంటే ఏమవుతుంది, దానికి పొజిషన్ మనకు టైం ని బేస్ చేసుకొని చేంజ్ అవుతుంది. సో టైం ని బేస్ చేసుకొని చేంజ్ అవుతుంది కాబట్టి ఈ యొక్క సిస్టమ్ లో కోఆర్డినేట్ సిస్టమ్ మేము యూజ్ చేస్తున్నాం, ఈ యొక్క సిస్టమ్ క్లాక్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాం. సో క్లాక్ యూజ్ చేసినప్పుడు ఎప్పుడైతే ఇక్కడ టైం చేంజ్ అవుతుందో ఆటోమేటిక్ ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ కూడా మనకు చేంజ్ అవుతుంది. సో దాన్ని మనం ఇక్కడ ఈ రిఫరెన్స్ పాయింట్ బేస్ చేసుకొని చెప్తాం కాబట్టి ఈ యొక్క కంప్లీట్ సిస్టమ్ ని మనం ఎలా డిఫైన్ చేస్తున్నాం అంటే ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అని డిఫైన్ చేస్తున్నాం. సో దట్ ఈస్ ద ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. సో నెక్స్ట్ వన్, the point of intersection of these 3 axes, మనం తీసుకున్న 3 యాక్సెస్, x యాక్సిస్ కానీ y యాక్సిస్ కానీ z యాక్సిస్ కానీ ఆ మూడింటి యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ మనం ఇక్కడ ఏం డిఫైన్ చేస్తున్నాం అంటే ఆరిజిన్ డిఫైన్ చేస్తున్నాం. అండ్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ o, మనం దేంతో రిప్రజెంట్ చేస్తున్నాం అంటే o తో రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ దట్ వన్ అండ్ సర్వ్స్ యాజ్ ద రిఫరెన్స్ పాయింట్, మనం దీన్ని మనం ఇక్కడ ఎలా డిఫైన్ చేస్తున్నాం, రిఫరెన్స్ పాయింట్ గా డిఫైన్ చేస్తున్నాం. ఎందుకు దీన్ని రిఫరెన్స్ పాయింట్ గా తీసుకుంటున్నాము అంటే మనకి ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ అనేది మనకు మోషన్ లో ఉంది అని మనం డిఫైన్ చేయాలనుకుంటే కంపల్సరీగా ఏమవ్వాలి, దాని పొజిషన్ అనేది ఒక పర్టికులర్ పాయింట్ నుంచి చేంజ్ అవ్వాలి. సో ఆ పర్టికులర్ పాయింట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, రిఫరెన్స్ పాయింట్ గా కన్సిడర్ చేస్తున్నాం. సో దట్ ఈస్ నెక్స్ట్ వన్ ఈస్ ద కోఆర్డినేట్స్ XYZ. సో మనం ఒక ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ మనం డిఫైన్ చేయాలి అంటే ఆ పొజిషన్ ఆబ్జెక్ట్ అనేది మనకు x డైరెక్షన్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది, y యాక్సిస్ నుంచి ఎంత డైరెక్షన్ లో ఉంది, z యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది, ఈ 3 వాల్యూస్ మనకు కంప్లీట్ గా అవసరం అవుతాయి. దట్స్ వై దీస్ వాల్యూస్ కోఆర్డినేట్స్ XYZ అనే ఆబ్జెక్ట్ డిస్క్రైబ్ ద పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఈ యొక్క XYZ కోఆర్డినేట్స్ మనకు దేన్ని డిఫైన్ చేస్తాయి అంటే ఈ యొక్క ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ ని మనకు డిఫైన్ చేస్తాయి. అండ్ దట్ వన్ విత్ రెస్పెక్ట్ టు ద కోఆర్డినేట్ సిస్టమ్, ఈ యొక్క కోఆర్డినేట్ సిస్టమ్ బేస్ చేసుకుని దాని పొజిషన్ డిఫైన్ చేస్తాయి. ఎగ్జాంపుల్ ఏం చేస్తాము అంటే, ఎగ్జాంపుల్ ఎలా తీసుకుంటున్నాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ కోఆర్డినేట్ సిస్టమ్ మనం వచ్చేసి కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకున్నప్పుడు ఇది వచ్చేసి ఏమవుతుంది, ఆరిజిన్ అంటే ఏంటి, మనకు అన్ని కూడా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. దట్ మీన్స్ ద కోఆర్డినేట్ సిస్టమ్ విల్ బి 0 0 0. ఎందుకు అంటే మనం x యాక్సిస్ వాల్యూ తీసుకున్నా, y యాక్సిస్ వాల్యూ తీసుకున్నా, z యాక్సిస్ వాల్యూ తీసుకున్నా అన్ని కూడా మనకి ఈక్వల్ ఉన్నాయి కాబట్టి అన్ని 0 ఉంటాయి. సో ఆఫ్టర్ t టైం మనం వచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నాం, ఒక క్లాక్ అరేంజ్ చేస్తున్నాం. ఆ క్లాక్ అరేంజ్ చేసిన తర్వాత మనకి ఏమవుతుంది, దాని పొజిషన్ అనేది మనకు చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ వచ్చేసి ఇక్కడికి రీచ్ ఉంది. సో ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ అనేది ఏమవుతుంది, మనకు ఈ యొక్క y నుంచి సమ్ డిస్టెన్స్ లో ఉంది,
z నుంచి సమ్ డిస్టెన్స్ లో ఉంది అండ్ x యాక్సిస్ నుంచి కూడా సమ్ డిస్టెన్స్ లో ఉంది. సో దాని డిస్టెన్స్ అనేది మనకు ఈ యొక్క అన్ని వాల్యూస్ నుంచి ఏమవుతుంది చేంజ్ అవుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు రైట్ దిస్ వన్, ఈ యొక్క y వాల్యూ వచ్చేసి మనకు 2 యూనిట్స్ అనుకుంటే అండ్ దిస్ వన్ ఈస్ 3 యూనిట్స్ అండ్ ఇక్కడ నుంచి వచ్చి x యాక్సిస్ వచ్చేసి మనకు 5 యూనిట్స్ డిస్టెన్స్ లో ప్లేస్ అవుతుంది ఆఫ్టర్ t టైమ్ ఇంటర్వెల్. సో మనకి ఏమవుతుంది వాల్యూ 5 and 2 and 3. సో దిస్ టైప్ ఆఫ్ ఈ యొక్క కోఆర్డినేట్ సిస్టమ్ ఏదైతే యూస్ చేస్తున్నామో XYZ ఈ యొక్క వాల్యూని మనం ఈ యొక్క రిఫరెన్స్ పాయింట్ యూస్ చేస్తున్నాం. దీన్ని బేస్ చేసుకుని దీని యొక్క పొజిషన్ అనేది మనకు ఎంత చేంజ్ అవుతుంది అనేది మనం డిఫైన్ చేయొచ్చు. దట్ ఈస్ ద కోఆర్డినేట్ సిస్టమ్ అండ్ ది రిఫరెన్స్ పాయింట్. సో ఆఫ్టర్ దట్ వన్, సో ద కోఆర్డినేట్ సిస్టమ్ అలాంగ్ విత్ ఏ క్లాక్, మనం ఎప్పుడైతే ఈ కోఆర్డినేట్ సిస్టమ్ యొక్క ఆరిజిన్ దగ్గర ఒక క్లాక్ ని ప్లేస్ చేస్తున్నామో మనం దాన్ని ఏమంటున్నాం ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటున్నాం. సో ఎందుకు ఇక్కడ దీన్ని యూస్ చేస్తున్నాం, ఇక క్లాక్ ఎందుకు ప్లేస్ చేస్తున్నాము అంటే మనం ఈ యొక్క మోషన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది దాని యొక్క పొజిషన్ అనేది మనకు టైంతో బేస్ చేసుకొని చేంజ్ అవుతుంది. సో టైంతో బేస్ చేసుకొని చేంజ్ అవుతుంది కాబట్టి మనం అక్కడ ఏం చేస్తున్నాం ఒక క్లాక్ ని ప్లేస్ చేస్తూ ఉన్నాం. సో ఎప్పుడైతే క్లాక్ ప్లేస్ చేస్తున్నామో క్లాక్ ఎప్పుడైతే దాని టైం ఎప్పుడైతే చేంజ్ అవుతుందో ఆటోమేటిక్గా దాని యొక్క పొజిషన్ కూడా చేంజ్ అవుతుంది. సో ఆ కంప్లీట్ సిస్టమ్ వచ్చేసి మనం ఏమంటాం ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటున్నాం. So that is the frame of reference and these are the reference points. So next one is for describing the motion in one dimension we need only one axis. మనం యొక్క డిస్క్రిప్షన్ దీని యొక్క మోషన్ మనం డిస్క్రైబ్ చేయాలి అనుకుంటే మనకి యొక్క ఆబ్జెక్ట్ వచ్చేసి ఓన్లీ వన్ డైమెన్షన్ లో ట్రావెల్ అవుతూ ఉంటాయి అలాంగ్ విత్ ద x యాక్సిస్ ఆర్ y యాక్సిస్ ఆర్ z యాక్సిస్. ఏదైనా సరే ఒక యాక్సిస్ లో ఒక డైరెక్షన్ లో మాత్రమే ట్రావెల్ అవుతూ ఉంటాయి. we need only one axis to describe the motion. ఆ మోషన్ మనం డిఫైన్ చేయడానికి మనకు ఒక వాల్యూ మాత్రమే యూస్ఫుల్ అవుతుంది. అదే ఒక ఆబ్జెక్ట్ వచ్చేసి మనకు 2 డైమెన్షన్ ట్రావెల్ అవుతూ ఉంటే దట్ మీన్స్ ఇన్ ఏ ప్లేన్ లో ట్రావెల్ అవుతున్న మనకి ఏమవుతుంది we need 2 axis and if it is traveling in 3 dimension మనకు వచ్చేసి 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ ట్రావెల్ అవుతుంటే we want to 3 axis to represent. మనం ఆ మోషన్ డిస్క్రైబ్ చేయడానికి మనకు వచ్చేసి ఈ యొక్క 3 డైమెన్షనల్ డేటా అనేది యూజ్ అవుతుంది. దట్ ఈస్ సో నెక్స్ట్ వన్, ద మోషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ డిపెండ్స్ ఆన్ ద రిఫరెన్స్. ఈ యొక్క మోషన్ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే రిఫరెన్స్ పైన డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ ట్రావెలింగ్ ఆన్ ద రోడ్, మనం వచ్చేసి ఒక కార్లో ట్రావెల్ చేస్తూ ఉన్నాం. దట్ మీన్స్ వీఆర్ ఇన్సైడ్ ద కార్ ఇన్సైడ్ ఉన్నప్పుడు ఏమవుతుంది విచ్ ఆర్ ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ ఎగ్జిస్టెడ్ అవుట్ సైడ్, మనకు అవుట్ సైడ్ ఉన్నప్పుడు ఆబ్జెక్ట్స్ కూడా దే ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ద కార్ నుంచి ఏమవుతున్నాయి ఈ ఆబ్జెక్ట్స్ మొత్తం కూడా మనకు దూరంగా వెళ్ళిపోతున్నాయని మనకు అనిపిస్తూ ఉంటుంది. దట్స్ వై ఎందుకు అనిపిస్తుంది అంటే వాట్ ఆర్ ద ఆబ్జెక్ట్స్ ఇన్సైడ్ ద కార్, మనకి ఇన్సైడ్ ద కార్ ఏదైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో దే ఆర్ నియర్ టు సేమ్ ఏ పొజిషన్ లో ఉన్నాయో అదే పొజిషన్ లో మనకి ఎగ్జిస్ట్ అవుతుంది. వెన్ యూ ఆర్ అబ్జర్వింగ్ ద అవుట్ సైడ్ ఆబ్జెక్ట్స్, మనం ఎప్పుడైతే అవుట్ సైడ్ ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ అబ్జర్వ్ చేస్తున్నామో వాటి యొక్క పొజిషన్ ఏమవుతుంది మనకు చేంజ్ అవుతుంది. దట్స్ వై బేస్డ్ ఆన్ దట్ వన్ వీఆర్ ఇన్సైడ్ ద కార్, మనం ఉన్నటువంటి కార్ లో ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఇన్ రెస్ట్ పొజిషన్. దే ఫీల్ వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే వాళ్ళు రెస్ట్ పొజిషన్ లో ఉన్నారు. విచ్ ఆర్ ద అవుట్ సైడ్ ఆబ్జెక్ట్స్, అవుట్ సైడ్ ఏదైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో అవి మాత్రమే మూవ్ అవుతున్నాయని దే ఆర్ అబ్జర్వింగ్. ఆఫ్టర్ దట్ వన్ వెన్ యూ ఆర్ కమింగ్ టు యూఆర్, మనం వచ్చేసి యొక్క అబ్జర్వర్ వచ్చేసి ఏం చేస్తున్నాడు అంటే మనకు రోడ్ పైన ఎగ్జిస్ట్ అవుతున్నాడు. రోడ్ పైన ఉన్నప్పుడు ఏమవుతున్నాడు ఈ కార్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ ఏదైతే కార్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఓన్లీ మూవింగ్, ఆ కార్ అనేది మనకు మూవ్ అవుతుంది అని అస్యూమ్ చేసుకుంటున్నాం. ఎందుకు అంటే మనకి ఉన్నటువంటి ఏదైనా సరే ఒక ట్రీ కానీ ఏదైనా సరే ట్రీ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది మనం ఎగ్జిస్ట్ అయినప్పుడు ఈ కార్ అనేది మన నుంచి డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ మూవింగ్ అవే ఫ్రమ్ యూ. మనం ఎవరైతే పర్సన్ ఇక్కడ అబ్జర్వర్ ఉన్నాడో అబ్జర్వర్ నుంచి ఏమవుతుంది ఈ కార్ అనేది మనకు దూరంగా జరిగిపోతుంది. దట్స్ వై బేస్డ్ ఆన్ దట్ వన్ కార్ పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది అండ్ ఈ యొక్క ట్రీ పొజిషన్ యాజ్ వెల్ యాజ్ ద పర్సన్ పొజిషన్ బోత్ విల్ బి సేమ్, ఆ రెండు కూడా మనకు సేమ్ గా ఎగ్జిస్ట్ అవుతున్నాయి. దట్స్ వై ఈ యొక్క మోషన్ అనేది మనం దేనిపైన డిపెండ్ చేస్తాం బేస్డ్ ఆన్ ద రిఫరెన్స్, ఈ యొక్క రిఫరెన్స్ ని బేస్ చేసుకొని మనం డిఫైన్ చేస్తాం. దట్ మీన్స్ ఆ రిఫరెన్స్ పాయింట్ అనేది మనకు ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది ఇన్సైడ్ ద అబ్జర్వర్, మన అబ్జర్వర్ అనే వాడు బయట ఉన్నాడా లేదా వెహికల్ లోపల ఉన్నాడా దాన్ని బేస్ చేసుకొని మనం డిఫైన్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే పర్సన్ అవుట్ సైడ్ ద బస్, ఒక బస్ అనేది ట్రావెల్ అవుతుంది. ఆ బస్ ట్రావెల్ చేసినప్పుడు ఏమొస్తుంది ఏ పర్సన్ ఈజ్ నియర్ ఏ ట్రీ, ఒక ట్రీ దగ్గర ఒక పర్సన్ అనేవాడు ఉన్నాడు. సో వెన్ ద బస్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్, ఈ బస్ అనేది ఏమవుతుంది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ట్రావెల్ అవుతూ ఉంది. ట్రావెల్ అవుతున్నప్పుడు ఈ అబ్జర్వర్ ఏం అబ్జర్వ్ చేసుకుంటున్నాడు ఈ ట్రీ అనేది ఏమవుతుంది సేమ్ పొజిషన్ లో ఉంది అండ్ ఆ ట్రీ దగ్గర ఏమన్నాడు ఈ పర్సన్ కూడా సేమ్ పొజిషన్ లో ఎగ్జిస్ట్ అవుతున్నాడు. సో దీస్ టూ విల్ బి స్టేబుల్, ఈ రెండు కూడా స్టేబుల్ గా ఉన్నాయి. సో వాట్ ఈస్ చేంజింగ్, ఏం చేంజ్ అవుతుంది ద పొజిషన్ ఆఫ్ ది బస్, ఈ యొక్క బస్ యొక్క పొజిషన్ అనేది మనకు చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ వన్ ఒక 5 సెకండ్స్ 5 minutes లో వచ్చేసి ఈ బస్ అనేది ఏమవుతుంది 0 నుంచి 5 వరకు ట్రావెల్ చేస్తుంది. ఆఫ్టర్ 3 minutes మళ్ళీ ఇంకో 3 minutes తర్వాత ఏమవుతుంది దాని యొక్క పొజిషన్ అనేది మనకు 10 దగ్గరికి వస్తుంది. దట్ మీన్స్ ఏమవుతుంది అక్కడ పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది, బస్ యొక్క డిస్టెన్స్ ఫ్రమ్ ద పర్సన్ ఎవరైతే అబ్జర్వ్ చేస్తున్నాడో ఆ అబ్జర్వర్ నుంచి ఏమవుతుంది ఈ యొక్క బస్ యొక్క పొజిషన్ అనేది మనకు చేంజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. దట్స్ వై ఈ యొక్క అబ్జర్వర్ ఏం చెప్తున్నాడు ద బస్ ఈజ్ ఇన్ మోషన్, ఆ బస్ అనేది మోషన్ లో ఉంది అని చెప్తున్నాడు. ఇక దేన్ని బేస్ చేసి చెప్తున్నాడు ట్రీని బేస్ చేసుకొని చెప్తున్నాడు. ఎందుకు అంటే ఇక్కడ ట్రీ దగ్గర స్టేబుల్ గా ఎగ్జిస్ట్ అవుతున్నాడు పర్సన్ అండ్ ట్రీ బోత్ విల్ బి ఎట్ స్టేబుల్ అండ్ ద బస్ ఈస్ మూవింగ్ అవే, అక్కడ నుంచి బస్ అనేది అబ్జర్వేషన్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఇది ఇక్కడ రిఫరెన్స్ ఏం తీసుకుంటాం ట్రీని రిఫరెన్స్ గా తీసుకుంటున్నాం. దట్స్ వై
ద బస్ ఈజ్ ఇన్ మోషన్. సో ద బస్ మూవ్డ్ అవే ఫ్రమ్ ద ట్రీ. బస్ ఏమవుతుంది మనకు ట్రీ నుంచి అవే వెళ్ళిపోతుంది. ద పర్సన్ ఈస్ కమింగ్ ద పొజిషన్ ఆఫ్ ది బస్ విత్ రెస్పెక్ట్ టు ద పొజిషన్ ఆఫ్ ది ట్రీ యాజ్ రిఫరెన్స్ ద పాజిటివ్ ఆఫ్ ది ట్రీ, పొజిషన్ ఆఫ్ ది ట్రీ. ఈ యొక్క పొజిషన్ ఏదైతే ఉందో ట్రీ యొక్క పొజిషన్ ని మనం రిఫరెన్స్ గా తీసుకున్నప్పుడు ఆ పర్సన్ మనకి ఏం డిఫైన్ చేస్తున్నాడు, బస్ ఓన్లీ ఇన్ మోషన్, బస్ అనేది మూవ్మెంట్ లో ఉంది, అండ్ ఐ ఆమ్ ఎట్ రెస్ట్, నేను అనేది రెస్ట్ పొజిషన్ లో ఉన్నా. ఎందుకు అంటే ఇది వచ్చేసి ఏం చేస్తున్నాడు, ట్రీని బేస్ గా తీసుకుంటున్నాడు. అదర్వైజ్ నెక్స్ట్ ఏంటంటే వన్ మోర్ ఎగ్జాంపుల్, ద మోషన్ అండ్ రెస్ట్ ఆర్ రిలేటివ్ టు ఈచ్ అదర్. ఈ మోషన్ అండ్ రెస్ట్ రెండు కూడా మనకి ఏమవుతున్నాయంటే రిలేటివ్ టు ఈచ్ అదర్, ఒకదాంతో ఒకటి డిపెండ్ అవుతూ ఉంటుంది. సో ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ ద యూనివర్స్, మనం ఈ యూనివర్స్ లో తీసినట్టు ఏ ఆబ్జెక్ట్ కూడా మనకు రెస్ట్ పొజిషన్ లో లేదు, యాజ్ వెల్ యాజ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ ద యూనివర్స్ విల్ బి నాట్ ఇన్ మోషన్. ఏ ఆబ్జెక్ట్ మనకు రెస్ట్ లో లేదు, ఏ ఆబ్జెక్ట్ కూడా మనకు మోషన్ లో లేదు. ఓన్లీ ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద రిఫరెన్స్ పాయింట్. ఇది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఓన్లీ రిఫరెన్స్ పాయింట్ పైన మాత్రమే డిపెండ్ అవుతుంది. సో హౌ కెన్ యూ డిఫైన్ దట్ వన్, దాన్ని మనం ఎలా డిఫైన్ చేస్తాము అంటే మనం అబ్జర్వ్ చేసేటువంటి పొజిషన్ ని. సో ఇన్ ప్రీవియస్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తున్నాం, పర్సన్ అవుట్ సైడ్ ద బస్, అవుట్ సైడ్ ద బస్ ఉన్నప్పుడు పర్సన్ ఏం చేస్తున్నాడు, ఈ యొక్క ట్రీని బేస్ చేసుకొని ఏం చేస్తున్నాడు, ఆబ్జెక్ట్ ఈ యొక్క బస్ అనేది మనకు దూరంగా జరిగిపోతుంది కాబట్టి బస్ అనేది మనకు మోషన్ లో ఉంది, ఈ యొక్క ట్రీ అనేది రెస్ట్ పొజిషన్ లో ఉంది డిఫైన్ చేస్తున్నాడు. ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ టు ద అదర్ వన్, అనదర్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు పర్సన్ ఇన్ సైడ్ ద బస్, ఈ పర్సన్ అనేవాడు ఎక్కడ ఉన్నాడు, ఇన్ సైడ్ ద బస్ ఉన్నాడు. బస్ లోపల ఉన్నప్పుడు ఏమవుతుంది, దట్ మీన్స్ ద కో ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ పక్కన ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో దే ఆర్ ఇన్ నియర్ టు దెమ్, వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు, దే ఆర్ బిసైడ్ ఈచ్ అదర్, ఇద్దరు కూడా పక్క పక్కన ఉన్నారు. దెన్ వెన్ యూ ఆర్ అబ్జర్వింగ్ దిస్ వన్, ఈ యొక్క ట్రీ ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తున్నాడో విచ్ ఈస్ అవుట్ సైడ్ ద బస్, బస్ కి అవుట్ సైడ్ ఉన్నటువంటి యొక్క ట్రీని అబ్జర్వ్ చేసినప్పుడు ఈ యొక్క ట్రీ యొక్క పొజిషన్ ఏమవుతుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. ఎందుకు, ఇట్ ఈస్ మూవింగ్ బస్ ఓన్లీ, బస్ ఒకటే మూవ్ అవుతుంది. బట్ హూ ఆర్ ఇన్సైడ్ ద బస్, బస్ లో ఎవరైతే ఉన్నారో ఆ లోపల ఉన్నటువంటి ప్యాసింజర్స్ కి ఏమవుతుంది అంటే దీస్ ఆర్ నియర్ సేమ్, ఈ ఇద్దరు కూడా ఏమవుతుండ్రు, పక్క సీట్ లో ఉన్న వాళ్ళిద్దరు కూడా సేమ్ పొజిషన్ లో ప్లేస్ అవుతూ ఉన్నారు. బట్ ఏం చేంజ్ అవుతుంది, ఈ యొక్క డిస్టెన్స్ అనేది చేంజ్ అవుతుంది, ఈ యొక్క ట్రీ యొక్క పొజిషన్ అనేది మనకు చేంజ్ అవుతున్నట్లు అనిపిస్తుంది. హూ ఆర్ ఇన్సైడ్ ద బస్, ఆ బస్ లో ఉన్న వాళ్ళ యొక్క పొజిషన్ చేంజ్ అవుతుంది కాబట్టి దే సెడ్ దట్ వీఆర్ ఇన్ రెస్ట్ పొజిషన్, బస్ లో ఉన్న మనం మాత్రం రెస్ట్ పొజిషన్ లో ఉన్నాం, ఈ యొక్క ట్రీ మాత్రమే మనకు మోషన్ లో మూవ్ అవుతుంది. దట్స్ వై ఇట్ ఈస్ మూవింగ్ అవే, ఈ యొక్క ట్రీ అనేది మనకు బస్ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది అనేది వాళ్ళకి అజంప్షన్ వస్తుంది. దట్స్ వై ఈ సిచ్యువేషన్ ఈజ్ కరెక్ట్, ఏది కరెక్ట్ అంటే బోత్ విల్ బి కరెక్ట్, రెండు కూడా కరెక్టే. ఎందుకు అంటే ఫస్ట్ పర్సన్ వచ్చేసి ఏం చేస్తున్నాడు, ఈ యొక్క ట్రీ దగ్గర ప్లేస్ అవుతున్నాడు. ఈ ట్రీ దగ్గర ప్లేస్ అయినటువంటి పర్సన్ వచ్చేసి రిఫరెన్స్ పాయింట్ గా ఏది తీసుకున్నాడు, ట్రీని తీసుకుంటున్నాడు. అదే సెకండ్ ఎగ్జాంపుల్ లో తీసుకున్నప్పుడు ఈ యొక్క పర్సన్ ఎవరైతే ఇన్సైడ్ ద బస్ ఉన్నాడో ఆ బస్ లో ఇన్సైడ్ ఉన్నవాడు ఏం చేస్తున్నాడు అంటే ఆ పక్కన ఉన్న ప్యాసింజర్ ని రిఫరెన్స్ పాయింట్ గా తీసుకుంటున్నాడు. సో పక్కన ఉన్న పాయింట్ ప్యాసింజర్ ని రిఫరెన్స్ పాయింట్ తీసుకున్నప్పుడు ఆ పొజిషన్ అనేది చేంజ్ అవ్వట్లేదు, ఆ యొక్క రిఫరెన్స్ పాయింట్ దేని పొజిషన్ చేంజ్ అవుతుంది, ట్రీ యొక్క పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది. దట్స్ వై ఈ టూ సిచ్యువేషన్స్ మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఇట్ ఈస్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ ద రిఫరెన్స్ పాయింట్. ఈ యొక్క రిఫరెన్స్ పాయింట్ బేస్ చేసుకుని మనం ఆబ్జెక్ట్ అనేది మోషన్ లో ఉందా లేదా అనేది డిఫైన్ చేస్తాం. అసలు నెక్స్ట్ వన్ ఈస్ దిస్ వన్, ద ట్రీ ఈస్ మూవ్ అవే ఫ్రమ్ ద బస్. ఈ ఎగ్జాంపుల్ తీసినప్పుడు ఏమవుతుంది, మనకు ట్రీ అనేది ఆ ఆబ్జెక్ట్ నుంచి మూవ్ అవే అవుతుంది. ఎందుకు అంటే ద పర్సన్ ఈస్ కంపేరింగ్ ద పొజిషన్ ఆఫ్ ది ట్రీ విత్ రెస్పెక్ట్ టు ద పొజిషన్ ఆఫ్ ది బస్. ఈ యొక్క పొజిషన్ ఏదైతే బస్ ఉందో ఆ బస్ యొక్క పొజిషన్ ని రిఫరెన్స్ పాయింట్ గా తీసుకుంటున్నాడు. కో ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వారిని రిఫరెన్స్ పాయింట్ గా తీసుకుంటున్నాడు. దట్స్ వై ద బస్ ఈజ్ ఎట్ స్టేబుల్ అండ్ ద ట్రీ ఓన్లీ మూవింగ్, ట్రీ అనేది మనకు మూవింగ్ అవే వెళ్తుంది అనేది వాళ్ళ అజంప్షన్ వస్తుంది. దట్స్ వై దిస్ ఈస్ ద motion in two situations. So first one is person outside the bus and the next one is inside the bus. So next one, this motion and rest are relative to each other. ఈ యొక్క మోషన్ అండ్ రెస్ట్ రెండు కూడా మనకి ఎలా అవుతున్నాయంటే రిలేటివ్ టు ఈచ్ అదర్, ఇంకో దానిపైన మనకు డిపెండ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క ట్రీ అనేది ఏమవుతుంది, మనకు ఫస్ట్ సిచ్యువేషన్ లో తీసుకున్నప్పుడు ట్రీ విల్ బి రెస్ట్ పొజిషన్ లో ఉంది మనకు ట్రీ అనేది. ఎందుకంటే మనకి ఇక్కడ పర్సన్ అనేవాడు ఏమున్నాడు, ట్రీ దగ్గర ఎగ్జిస్ట్ అవుతూ ఉన్నాడు. అండ్ ద అబ్జర్వర్ ఈస్ ఎట్ రెస్ట్ పొజిషన్, అబ్జర్వర్ అనేవాడు ఈ యొక్క రిఫరెన్స్ పాయింట్ దగ్గర ఉన్నాడు కాబట్టి ద బస్ ఈజ్ ఇన్ మూవింగ్, బస్ అనేది మూవ్మెంట్ లో ఉంది. అదే సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఏమొస్తున్నాడు, ఈ యొక్క పర్సన్ హూ ఈజ్ ఇన్సైడ్ ద బస్, ఎవరైతే పర్సన్ మనకు బస్ లో ఇన్సైడ్ గా ఉన్నాడో ఆ రిఫరెన్స్ పాయింట్ అనేది సేమ్ పొజిషన్ లో ఉంది కాబట్టి ఇక్కడ ట్రీ అనేది మూవ్ అవుతుంది. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు ట్రీ అనేది స్టేబుల్ గా ఉంది, సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు బస్ అనేది స్టేబుల్ గా ఉంది. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ లో ఉన్నటువంటి రిఫరెన్స్ పాయింట్ స్టేబుల్ గా ఉన్నది, సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏమవుతుంది, మోషన్ లో ఉంది. దట్స్ వై దీస్ మోషన్ అండ్ రెస్ట్ ఈ రెండు కూడా మనకు ఒకదానికొకటి ఎలా ఉంటాయి అంటే రిలేటివ్ టు ఈచ్ అదర్. సో వీ కెన్ నాట్ ఐడెంటిఫై విచ్ వన్ ఈజ్ ఇట్ రెస్ట్, విచ్ వన్ ఈజ్ ఇట్ మోషన్. ఏది రెస్ట్ లో ఉంది ఏది మోషన్ లో ఉన్నది ఎగ్జాక్ట్ గా డిఫైన్ చేయలేము. దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ రిఫరెన్స్ పాయింట్, దాని రిఫరెన్స్ పాయింట్ బేస్ చేసుకుని చెప్తాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ పొజిషన్ టు ద రైట్ ఆఫ్ ది ఆరిజిన్ అండ్ టేక్ యాజ్ పాజిటివ్ అండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ది ఆరిజిన్ యాజ్ నెగిటివ్. సో మనం ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ హారిజంటల్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతున్నాం, సో మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ లో ట్రావెల్ అవుతున్నాము అంటే దాని యొక్క పొజిషన్ ఏమవుతుంది, వీ హ్యావ్ ఓన్లీ టూ డైరెక్షన్స్. మనకు వచ్చేసి ఒక డైరెక్షన్ లో ఉంటుంది, ఎయిదర్ ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్.
ఫార్వర్డ్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతాం లేదా బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతాం ఇన్ ద హారిజాంటల్ డైరెక్షన్ తీసుకున్నప్పుడు. అదే మనం ఒక వర్టికల్ లైన్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, వీ హ్యావ్ ఓన్లీ 2 ఆప్షన్స్, ఎయిదర్ అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్. మనకు వచ్చేసి ఎయిదర్ అప్వర్డ్ ట్రావెల్ చేస్తాం లేదంటే డౌన్వర్డ్ ట్రావెల్ చేస్తాం. ఓన్లీ దీస్ ఆర్ ద 2 సిచ్యువేషన్స్ ఎగ్జిస్టెడ్. సో ఈ యొక్క ఎప్పుడైతే మనం యూనిఫామ్ సైట్ లైన్ పాత్ లో ట్రావెల్ చేస్తున్నామో మనకు వచ్చేసి ఏం ఆప్షన్స్ ఉంటాయి, ఎయిదర్ ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్ ఉంటుంది. అదే వర్టికల్ డైరెక్షన్ తీసుకున్నప్పుడు అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్ వస్తుంది. ఓన్లీ 2 ఆప్షన్స్ ఆర్ ఎగ్జిస్టెడ్. సో ఆఫ్టర్ దట్ వన్ ఈ యొక్క వాల్యూస్ ఎలా తీసుకుంటున్నాం, దట్ మీన్స్ వెన్ యూ ఆర్ మూవింగ్ దిస్ ఈస్ ద ఆరిజిన్. మనం ఏదైతే స్టార్టింగ్ వాల్యూ తీసుకుంటున్నామో ఆ వాల్యూ వచ్చేసి ఆరిజిన్ కన్సిడర్ చేస్తున్నాం. వెన్ యూ ఆర్ మూవింగ్ ఫ్రమ్ ఆరిజిన్ నుంచి వచ్చేసి మనం రైట్ సైడ్ ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఆ రైట్ సైడ్ ట్రావెల్ చేసినట్టు వాల్యూస్ వచ్చేసి మనం ఎలా కన్సిడర్ చేస్తామంటే పాజిటివ్ వాల్యూ కన్సిడర్ చేస్తాం. ఇన్ ద నెంబర్ లైన్, మనం నెంబర్ లైన్ లో ఎలాగైతే కన్సిడర్ చేస్తామో ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం, ఈ యొక్క ఆరిజిన్ నుంచి మనం పాజిటివ్ డైరెక్షన్ లో ట్రావెల్ చేసే దాన్ని వచ్చేసి పాజిటివ్ వాల్యూస్ తీసుకున్నాం రైట్ సైడ్ అయితే. అదే మనం లెఫ్ట్ సైడ్ ట్రావెల్ చేస్తే ఆ వాల్యూస్ వచ్చేసి మనం నెగిటివ్ గా తీసుకుంటున్నాం. అదే మనం వర్టికల్ వాల్యూ తీసుకున్నప్పుడు వర్టికల్ యాక్సిస్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, వెన్ యూ ఆర్ మూవింగ్ అప్వర్డ్, మనం అప్వర్డ్ ట్రావెల్ చేస్తున్నట్లయితే దోస్ వాల్యూస్ విల్ బి పాజిటివ్. వెన్ యూ ఆర్ మూవింగ్ డౌన్వర్డ్, మనం డౌన్వర్డ్ ట్రావెల్ చేస్తున్నట్లయితే ఆ వాల్యూస్ మనం నెగిటివ్ గా కన్సిడర్ చేస్తాం. సో దీస్ ఆర్ ద పొజిషన్స్ ఆఫ్ ది యొక్క ఆరిజిన్ నుంచి మనం రైట్ సైడ్ తీసుకున్నప్పుడు వాల్యూస్ వచ్చేసి పాజిటివ్, లెఫ్ట్ సైడ్ వెళ్తే నెగిటివ్, అదే అప్వర్డ్ వెళ్తే పాజిటివ్, డౌన్వర్డ్ వెళ్తే నెగిటివ్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ వాల్యూస్. సో బేస్డ్ ఆన్ దిస్ వన్ వీ కెన్ ఫైండ్ ద డిస్టెన్స్ కానీ లేదా డిస్ప్లేస్మెంట్ కానీ లేదా వెలాసిటీ కానీ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఎగ్జాంపుల్. సో మోషన్ ఈజ్ ఇన్ పాజిటివ్ డైరెక్షన్ ఆర్ ఇన్ నెగిటివ్ డైరెక్షన్. సో విచ్ వన్ ఈజ్ పాజిటివ్ డైరెక్షన్? సో దిస్ ఈజ్ ద ఆరిజిన్, స్టార్టింగ్ పాయింట్. ఇక స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ అనేది మనకు ఏ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతుంది, రైట్ సైడ్ ట్రావెల్ అవుతుంది. సో రైట్ సైడ్ ట్రావెల్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకు దాన్ని మనం పాజిటివ్ వాల్యూ అంటున్నాం. దట్ మీన్స్ మోషన్ ఇన్ పాజిటివ్ డైరెక్షన్. వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు డౌన్వర్డ్, నెగిటివ్ వచ్చేసి మనం బ్యాక్వర్డ్ వెళ్తున్నాం. దట్ మీన్స్ ఇట్ ఈస్ లెఫ్ట్ సైడ్ టు ద ఆరిజిన్. ఆరిజిన్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకున్నప్పుడు ఆ వాల్యూస్ వచ్చేసి మనం ఎలా తీసుకుంటాం అంటే నెగిటివ్ డైరెక్షన్ లో తీసుకుంటున్నాం. సో దిస్ ఈస్ ద మోషన్ ఎట్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. సేమ్ మనం వచ్చేసి వై యాక్సిస్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, అప్వర్డ్ వెళ్తే ఆబ్జెక్ట్ వచ్చేసి మనం పాజిటివ్ డైరెక్షన్ తీసుకుంటున్నాం. అదే డౌన్వర్డ్ వెళ్తే ఇట్ ఈస్ కమింగ్ అండర్ నెగిటివ్. సో దిస్ ఈస్ ద రిఫరెన్స్ పాయింట్ అండ్ దేర్ వాల్యూస్. సో నెక్స్ట్ వన్, సో పాత్ లెంత్. వాట్ ఈస్ ద పాత్ లెంత్? పాత్ లెంత్ అంటే ఏంటి? ఇన్ ద ప్రీవియస్ వన్ మనం ఏం చేస్తాం, ఒక ఆబ్జెక్ట్ వచ్చేసి ఎప్పుడైతే ఒక హారిజాంటల్ పాత్ లో ట్రావెల్ అవుతుందో ఫ్రమ్ ద ఆరిజిన్ వచ్చేసి మనం ఏం చేస్తున్నాం, వాల్యూస్ అనేవి తీసుకుంటున్నాం 10, 20 and 30. నెక్స్ట్ వన్ రివర్స్ డైరెక్షన్ 10, 20 and 30. సో దీస్ ఆర్ ద వాల్యూస్ ఇన్ ద ఆరిజిన్. దిస్ ఈస్ ద ఆరిజిన్. సో ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ అనేది ఏమవుతుంది, మనకు ఇక్కడ ఓ దగ్గర ఆరిజిన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆరిజిన్ దగ్గర నుంచి స్టార్ట్ అయిన ఆబ్జెక్ట్ వచ్చేసి మనకి ఏమవుతుంది అంటే అప్ టు పి ఇట్ ఈస్ రీచింగ్, పి వరకు ట్రావెల్ చేస్తుంది. ఆఫ్టర్ దట్ వన్ పి దగ్గర నుంచి ఏమవుతుంది, మళ్ళీ ఇట్ ఈస్ ట్రావెల్ టు క్యూ వరకు ఎంటర్ అవుతుంది. ఆఫ్టర్ దట్ వన్ ఇట్ ఈస్ ఫైనల్లీ రీచ్ ద ఆర్ పొజిషన్కి రీచ్ అవుతుంది. దట్ మీన్స్ వన్ ఆబ్జెక్ట్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఓ టు పి. ఫస్ట్ వచ్చేసి ఓ నుండి పి ట్రావెల్ చేస్తుంది. ఆఫ్టర్ దట్ వన్ పి నుండి క్యూ అండ్ ఫైనల్లీ క్యూ టు ఆర్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ పాత్ లెంత్స్. సో ఏదైతే పాత్ కవర్ చేస్తుందో ఆబ్జెక్ట్ అనేది, ద కంప్లీట్ పాత్ లెంత్ వచ్చేసి మనం ఏమంటున్నాం, పాత్ లెంత్ అంటున్నాం. దట్ మీన్స్ ద యాక్చువల్ పాత్ కవర్డ్ బై ది ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ అనేది ఏదైతే ఉందో, ఆబ్జెక్ట్ అనేది మనకు ఎంత డిస్టెన్స్ ఏ యొక్క పాత్ లో ట్రావెల్ చేస్తుంది, ఆ కంప్లీట్ పాత్ ని మనం ఏమంటున్నాం, పాత్ లెంత్ అంటున్నాం. సో దిస్ పాత్ లెంత్ ఓన్లీ డిఫైన్ యాజ్ డిస్టెన్స్. దీన్ని మనం ఇంకో రకంగా ఎలా డిఫైన్ చేస్తాము అంటే డిస్టెన్స్ గా డిఫైన్ చేస్తాం. దట్ మీన్స్ విచ్ ఈస్ ద యాక్చువల్ పాత్ కవర్డ్ బై ది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ మనకి ఏ పాత్ లో అయితే ట్రావెల్ చేస్తుందో, ఏ పాత్ అయితే కవర్ చేస్తుందో దాన్ని మనం పాత్ లెంత్ లేదా డిస్టెన్స్ అంటున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే వాల్యూ అనేది ఏమవుతుంది, ఫస్ట్ వచ్చేసి ఆరిజిన్ దగ్గర స్టార్ట్ అవుతుంది, 0 దగ్గర స్టార్ట్ అయిపోయి అండ్ ఫైనల్లీ ఇట్ రీచ్ టు పి పాయింట్ వరకు ట్రావెల్ చేస్తుంది. దెన్ వాట్ ఈస్ ద పాత్ కవర్డ్? ఈ యొక్క పాత్ ని ఎంతవరకు కవర్ చేస్తుంది? దట్ మీన్స్ 30 మీటర్స్ అనేది కవర్ చేస్తుంది. దట్ మీన్స్ ద వాల్యూ ఓపి, ఓ నుండి పి వచ్చేసి మనకి ఎంత డిస్టెన్స్ లో ఉంది, 30 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. సో ఆఫ్టర్ దట్ వన్ ద డిస్టెన్స్ ఈస్ కవర్డ్ ఫ్రమ్ ఆఫ్టర్ పి తర్వాత ఏమవుతుంది, ఇట్ ఈస్ ఎంటర్డ్ ఇంటూ క్యూ దగ్గరికి ఎంటర్ అవుతుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ కవర్డ్ ద నెక్స్ట్ పాత్ విల్ బి పీక్యూ కన్సిడర్ చేస్తున్నాం. దెన్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ పి అండ్ క్యూ? ఈ పి నుండి మన క్యూ అనేది ఎంత డిస్టెన్స్ లో ఉంది, 20 మీటర్స్. దట్స్ వై పీక్యూ వాల్యూ విల్ బి 20. సో ఆఫ్టర్ దట్ వన్ ఆ తర్వాత ఏమవుతుంది, క్యూ నుండి ఆర్ రీచ్ అవుతుంది. దట్ మీన్స్ ద డిస్టెన్స్ విల్ బి క్యూ ఇంటూ ఆర్. దట్ మీన్స్ క్యూఆర్. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్? ఇక్కడ మన డిస్టెన్స్ ఎంత ఉంది, 40 ఉంది. దట్ మీన్స్ ద డిస్టెన్స్ విల్ బి 40. దెన్ వాట్ ఈస్ ద టోటల్ పాత్ లెంత్ ఆర్ డిస్టెన్స్? ఈ యొక్క ఆబ్జెక్ట్ అనేది మనకు ఈ యొక్క ఆరిజిన్ నుంచి ఫైనల్ గా ఆర్ రీచ్ అవ్వడానికి ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది లేదా ఎంత పాత్ లెంత్ కవర్ చేస్తుంది? దట్ మీన్స్ వీ కెన్ యాడ్ దీస్ ఆల్. ఇవి మొత్తం యాడ్ చేసినప్పుడు ఏమొస్తుంది, 90 మీటర్స్ వస్తుంది. దట్ మీన్స్ ద టోటల్ పాత్ కవర్డ్ బై ది ఆబ్జెక్ట్ విల్ బి 90 మీటర్స్. దట్ మీన్స్ వాట్ ఈస్ ద యాక్చువల్ పాత్? అది ఏ యాక్చువల్ పాత్ లో ట్రావెల్ అవుతుంది, ఫస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎటు రీచ్ అవుతుంది అండ్ ఫైనల్ గా ఎక్కడ స్టాప్ అవుతుంది. ఈ యొక్క కంప్లీట్ పాత్ తీసుకున్నప్పుడు
దాన్ని మనం ఏమంటున్నాం పాత్ లెంత్ లేదా డిస్టెన్స్ అంటున్నాం. సో వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇక అన్ని వాల్యూస్ మనం యాడ్ చేస్తూ ఉన్నాం. సో ఇక మనం అబ్జర్వ్ చేసినట్లయితే దీస్ ఆల్ వాల్యూస్ విల్ బి, ఇక అన్ని వాల్యూస్ వచ్చేసి మనకి ఏమవుతున్నాయి ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ ని రిప్రజెంట్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఇన్ ఫస్ట్ ఏం చేస్తున్నాం ఓ నుండి పి ట్రావెల్ చేస్తున్నాం, బట్ ఇట్ ఈస్ ఇన్ రైట్ సైడ్ డైరెక్షన్. ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ అనేది మనకు ఆరిజిన్ నుంచి రైట్ సైడ్ ట్రావెల్ చేస్తుందో ఇట్స్ వాల్యూ షుడ్ బి పాజిటివ్, ఆ వాల్యూ మనకి ఏమవుతుంది పాజిటివ్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ వన్ వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు పాజిటివ్ టు పి టు క్యూ, పి నుండి క్యూ ట్రావెల్ అవుతుంది. సో ఎప్పుడైతే పి నుండి క్యూ ట్రావెల్ అవుతుందో మనకు ఆ డైరెక్షన్ అనేది ఎలా ఉంది బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో ఉంది. సో బ్యాక్వర్డ్ డైరెక్షన్ వచ్చిన మనకు వాల్యూ ఏమవ్వాలి నెగిటివ్ అవ్వాలి. అండ్ ఆఫ్టర్ దట్ వన్ క్యూ టు ఆర్, క్యూ నుండి ఆర్ కూడా మనకి ఏ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతుంది నెగిటివ్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతుంది. దట్స్ వై దట్ వాల్యూ విల్ బి నెగిటివ్, ఆ వాల్యూ కూడా మనకు నెగిటివ్ అవ్వాలి. బట్ హియర్ ఎప్పుడైతే మనం ఇక్కడ కన్సిడర్ చేస్తున్నామో ఈ వాల్యూస్ అనేవి వెన్ యూఆర్ ప్లేసింగ్ దిస్ వన్, ఈ యొక్క పాత్ లెంత్ కానీ లేదా డిస్టెన్స్ కానీ కవర్ చేసేటప్పుడు ఆల్ వాల్యూ షుడ్ బి కన్సిడర్ యాజ్ పాజిటివ్. అన్ని వాల్యూస్ మనం ఎలా కన్సిడర్ చేస్తామంటే పాజిటివ్ గానే కన్సిడర్ చేస్తాము. ఎందుకు అంటే ఇక్కడ వచ్చేసి మనం ఏం చేస్తున్నాం ఓన్లీ రిప్రజెంటింగ్ ద మ్యాగ్నిట్యూడ్స్. ఈ యొక్క పాత్ లెంత్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు లేదా డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు వీ కెన్ కన్సిడర్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్స్ మాత్రమే కన్సిడర్ చేస్తాం. వీ డజంట్ కన్సిడర్ ద డైరెక్షన్, ఇది ఏ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతుంది అనేదాన్ని మనం ఇక్కడ కన్సిడర్ చేయము. సో దీస్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, ఈ టైప్ ఆఫ్ క్వాంటిటీస్ మనం ఏమంటున్నాం దట్ మీన్స్ దీస్ ఆర్ కమింగ్ అండర్ స్కేలార్స్. వీటిని మనం ఏమంటున్నాం స్కేలార్ అంటున్నాం. ఎందుకు ఇక్కడ స్కేలార్ అంటున్నాం అంటే ద క్వాంటిటీస్ విచ్ ఆర్ హ్యావింగ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, ఏ క్వాంటిటీస్కి అయితే మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఎగ్జిస్ట్ అయ్యింది అండ్ వితౌట్ హ్యావింగ్ ఎనీ డైరెక్షన్, వాటికి ఎటువంటి డైరెక్షన్ లేకపోతే వాటి మనం ఏమంటున్నాం స్కేలార్ క్వాంటిటీస్ అంటున్నాం. సో అదేవిధంగా ఒకవేళ వాటికి వచ్చేసి మ్యాగ్నిట్యూడ్ యాజ్ వెల్ as డైరెక్షన్ రెండు కూడా ఎగ్జిస్ట్ అవుతాయి, విచ్ ఆర్ హ్యావింగ్ మ్యాగ్నిట్యూడ్ అలాంగ్ విత్ ద డైరెక్షన్, దెన్ దోస్ ఆర్ కమింగ్ అండర్ వెక్టార్స్. వాటి మనం ఏమంటాం అంటే వెక్టార్స్ అంటున్నాం. సో దీస్ ఆర్ ద టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాంటిటీస్ బేస్డ్ ఆన్ దేర్ మ్యాగ్నిట్యూడ్ యాజ్ వెల్ as డైరెక్షన్. సో ఇక్కడ వచ్చేసి పాత్ లెంత్ కానీ ఈ యొక్క డిస్టెన్స్ కానీ దేని కిందకి వస్తుంది అంటే ఇట్ ఈస్ ఏ స్కేలార్. ఎందుకు ఇక్కడ స్కేలార్ తీసుకుంటాము, మనం ఏ డైరెక్షన్ లో తీసుకున్నప్పటికీ కూడా దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ మాత్రమే తీసుకుంటున్నాం కానీ దాని యొక్క డైరెక్షన్ మనం ఇక్కడ క్యాల్కులేట్ చేయట్లేదు. దట్స్ వై దిస్ పాత్ లెంత్ ఈస్ కమింగ్ అండర్ స్కేలార్ క్వాంటిటీ. దట్ మీన్స్ ద పాత్ లెంత్ ఈస్ యాక్చువల్ పాత్ కవర్డ్ బై ది ఆబ్జెక్ట్. ఈ యొక్క ఆబ్జెక్ట్ అనేది మనకి ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది అనేది తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ స్టార్టింగ్ ఫ్రమ్ ఏ నుండి ఒక ఆబ్జెక్ట్ అనేది మనకు బి వరకు ట్రావెల్ చేస్తూ ఉంది. సో ఏ నుండి బి ట్రావెల్ చేసినప్పుడు ఏమొస్తుంది ఆబ్జెక్ట్ అనేది మనకి ఏ పాత్ లో ట్రావెల్ అవుతుంది దట్ మీన్స్ ఇయర్ దిస్ ఈస్ ద పాత్ ఇట్ ఈస్ కవర్డ్. మనకి ఏదైతే పాత్ ట్రావెల్ అవుతుందో దట్ మీన్స్ బ్లూ కలర్ లో ఏదైతే ఉందో ఆ బ్లూ కలర్ ఉన్న పాత్ అనేది ట్రావెల్ చేస్తుంది. దట్ మీన్స్ ద కంప్లీట్ లెంత్ ఆఫ్ దిస్ వన్, ఈ యొక్క బ్లూ కలర్ ఉన్నటువంటి ఈ యొక్క కర్వ్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు అది మనకు టోటల్ లెంత్ ని డిఫైన్ చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద పాత్ లెంత్. సో నెక్స్ట్ వన్, path length is a scalar quantity already we discussed. Scalar quantity అంటే ఏంటి అంటే which is having magnitude only but no direction. దీనికైతే magnitude మాత్రమే ఉంటుంది, డైరెక్షన్ అనేది ఉండదు. దట్ మీన్స్ those type of quantities are coming under scalar. వాటిని మనం ఏమంటున్నాం స్కేలార్ క్వాంటిటీస్ అంటున్నాం. సో ఈ స్కేలార్ క్వాంటిటీస్ అంటే ఎలా డిఫైన్ చేస్తున్నాం, మనం ఇందాక తీసుకున్న ప్రీవియస్ ఎగ్జాంపుల్ లో ఒక ఆబ్జెక్ట్ అనేది ఏమవుతుంది either ఫార్వర్డ్ డైరెక్షన్ ఆర్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. మనకు వచ్చేసి ఆబ్జెక్ట్ అనేది either ఫార్వర్డ్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతున్నా లేదా బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతున్నప్పటికీ కూడా మనం తీసుకున్న రిజల్ట్ ఏం తీసుకుంటున్నాం ఓన్లీ మెన్షన్ యాజ్ పాజిటివ్ వాల్యూస్ 30 ఆర్ 20 ఆర్ 40 ఓన్లీ ఒక వాల్యూస్ మాత్రమే మెన్షన్ చేస్తున్నాం. దట్స్ వై దీస్ ఆర్ కమింగ్ అండర్ స్కేలార్ క్వాంటిటీ అంటున్నాం. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ దీస్ పాత్ లెంత్ ఈస్ నెవర్ బి జీరో. ఈ పాత్ లెంత్ అనేది మనకి ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే పాజిటివ్ వాల్యూస్ ఉంటుంది, ఆల్వేస్ పాజిటివ్. ఎందుకు అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం డైరెక్షన్ కన్సిడర్ చేయట్లేదు, ఓన్లీ వాల్యూని మాత్రమే కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఇక పాత్ లెంత్ అనేది మనకి ఇప్పుడు కూడా పాజిటివ్ గానే ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ పాత్ లెంత్ ఈస్ నెవర్ బి జీరో. ఈ పాత్ లెంత్ అనేది మనకి ఎప్పుడు కూడా జీరో అవ్వదు. ఎందుకు అంటే దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్, మనం వచ్చేసి ఒక ఆరిజిన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాం అండ్ ఇట్ ఈస్ రీచింగ్ టు పి పాయింట్ దగ్గర రీచ్ అయిపోయి దట్ మీన్స్ 20 meters డిస్టెన్స్. అండ్ అగైన్ ఫ్రమ్ పి టు ఆరిజిన్ నుంచి పి వరకు వస్తున్నాం. దట్ మీన్స్ మనం ఏ పాయింట్ దగ్గర అయితే స్టార్ట్ అవుతున్నామో మళ్ళీ ఏమవుతున్నాం అదే పాయింట్ కి రీచ్ అవుతున్నాం. బట్ ద డిస్టెన్స్ కవర్డ్ బై ది ఆబ్జెక్ట్, ఈ యొక్క ఆబ్జెక్ట్ అనేది ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది 20 meters ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్. ఫార్వర్డ్ డైరెక్షన్ వచ్చేసి 20 meters డిస్టెన్స్ కవర్ చేస్తుంది. వెన్ కమింగ్ టు బ్యాక్వర్డ్ డైరెక్షన్ వచ్చేసి మనకి ఏమొస్తుంది 20 meters డిస్టెన్స్ కవర్ చేస్తుంది. దట్ మీన్స్ వాట్ ఈస్ ద టోటల్ పాత్ లెంత్ కవర్డ్ బై ది ఆబ్జెక్ట్. ఇక్కడ వచ్చేసి మనకు టోటల్ ఎంత పాత్ లెంత్ అనేది కవర్ చేస్తుంది అంటే 20 + 20 దట్ మీన్స్ 40 meters డిస్టెన్స్ కవర్ చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది మనకు ఈ యొక్క వాల్యూ అనేది ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఈ వాల్యూ అనేది మనకి ఎప్పుడు కూడా జీరో అవ్వదు. దట్ మీన్స్ దెర్ ఈస్ నో క్యాన్సిలేషన్ ఇన్ దిస్ పాత్. ఇక పాత్ లెంత్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకి ఎటువంటి క్యాన్సిలేషన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. సో దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ పాత్ లెంత్. పాత్ లెంత్ అనేది మనకి ఎలా డిఫైన్ చేస్తున్నాము అండ్ వాట్ ఆర్ ద ప్రాపర్టీస్. నెక్స్ట్ వన్ ఈస్ డిస్ప్లేస్మెంట్. సో వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఏంటి అంటే ద చేంజ్ ఇన్ పొజిషన్ ఆర్ షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద
ఫైనల్ అండ్ ఇనిషియల్ పొజిషన్. సో మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు దట్ మీన్స్ దిస్ ఈస్ ద ఆరిజిన్ వచ్చేసి మనం ఏం చేస్తున్నాం, పీ పాయింట్ ట్రావెల్ చేస్తున్నాం. ఆఫ్టర్ దట్ వన్ దట్ మీన్స్ 10, 20 and 30 and here 10, 20 and 30. సో దిస్ ఈస్ ద ఆరిజిన్. మనం వచ్చేసి ఆరిజిన్ దగ్గర స్టార్ట్ అవుతున్నాం అండ్ రీచింగ్ టు పీ పాయింట్ కి రీచ్ అవుతున్నాం. సో ఆఫ్టర్ దట్ వన్ పీ నుండి ఎలా ట్రావెల్ చేస్తున్నాం, దట్ మీన్స్ క్యూ అప్ టు క్యూ వాల్యూ. ఆఫ్టర్ దట్ వన్ వీఆర్ రీచింగ్ ఆర్ పొజిషన్ కి రీచ్ అవుతున్నాం. దట్ మీన్స్ ఇన్ దట్ వన్ ఫైనల్ పొజిషన్, ఇక్కడ వచ్చేసి ఆరిజిన్ నుంచి ఫైనల్ గా ఆబ్జెక్ట్ అనేది ఎంత డిస్టెన్స్ లో ఉంది, ఏ పొజిషన్ లో ఎగ్జిస్ట్ అవుతుంది. సో స్టార్టింగ్ వచ్చేసి ఆరిజిన్ అండ్ ఫైనల్ పాయింట్ వచ్చేసి ఆర్ పొజిషన్ దగ్గర ఉంది. అదే మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాం, అది ఏ పాత్ లో ట్రావెల్ చేస్తుంది. ఫస్ట్ ఓ నుండి ఆరిజిన్ నుంచి పీ పాయింట్ ట్రావెల్ చేస్తుంది. ఆఫ్టర్ దట్ వన్ పీ నుండి క్యూ ట్రావెల్ చేస్తుంది అండ్ నెక్స్ట్ వన్ ఈస్ క్యూ నుండి ఆర్ ట్రావెల్ చేస్తుంది. దట్ ఈస్ ద పాత్ లెంత్. ఇక్కడ ఏం చేస్తామంటే ఓన్లీ ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఆర్ ద ఫైనల్ పొజిషన్, దాని యొక్క ఫైనల్ యొక్క పొజిషన్ అనేది ఎంతవరకు చేంజ్ అవుతుంది, మనకు వచ్చేసి ఆరిజిన్ నుంచి ఆర్ వరకు చేంజ్ అవుతుంది. దట్ మీన్స్ ద డిస్ప్లేస్మెంట్ విల్ బి రైట్ యాజ్ ఓఆర్, ద డిస్టెన్స్ బిట్వీన్ ఫైనల్ పొజిషన్ అండ్ ఇనిషియల్ పొజిషన్. ఈ యొక్క ఫైనల్ పొజిషన్ కి ఇనిషియల్ పొజిషన్ కి ఏదైతే డిఫరెన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందో దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం, డిస్ప్లేస్మెంట్ గా కన్సిడర్ చేస్తున్నాం. దట్ మీన్స్ ద డిస్ప్లేస్మెంట్ విల్ బి ఓఆర్. సో హౌ కెన్ యూ ఫైండ్ దిస్ వాల్యూస్, ఈ వాల్యూస్ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫస్ట్ వన్, దిస్ ఈస్ ద ఆరిజిన్ అండ్ ఇక్కడ నుంచి వచ్చేసి మనకి ఈ యొక్క పీ పాయింట్ అనేది మనకు 30 meters దగ్గర ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈస్ క్యూ పాయింట్ ఈజ్ ఎట్ 10 meters and this one is at 20 meters in negative direction. So object వచ్చేసి starting position from origin to P, next one is P to Q and finally Q to R. So this is, if you want to find out the distance, మనం distance find out చేయాలంటే ఏం చేస్తున్నాం, the distance from O to P, మనకు origin నుంచి P పాయింట్ ఎంత డిస్టెన్స్ లో ఉంది, 30. నెక్స్ట్ వన్ ఈస్ from P to Q, నెక్స్ట్ ఎంత వస్తుంది, P to Q is 20 and next one is and Q to R equals to, we are getting 30. That means this is the total distance. సో టోటల్ డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమొస్తుంది మనకు, 30 + 20 + 30, దట్ మీన్స్ 80 meters విల్ బి ద ఫైనల్ రిజల్ట్. మనకు వచ్చేసి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసిన మనకు వాల్యూ ఎంత వస్తుంది అంటే 80 meters అనేది వస్తుంది. అదే మనం డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఫార్ములా ఏంటి, ఓన్లీ విచ్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్. ఇక ఆర్ పాయింట్ అనేది మనకు ఓ నుంచి ఎంతవరకు రీచ్ అవుతుంది అది ఫైండ్ అవుట్ చేస్తాం. లేదంటే దట్ మీన్స్ విచ్ ఈస్ హ్యావింగ్ ద ఫైనల్ పొజిషన్. ఫైనల్ పొజిషన్ ఏంటి మనకు ఆర్ ఈస్ ద ఫైనల్ పొజిషన్ అండ్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, మనకు ఓ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. దట్ మీన్స్ ద డిస్ప్లేస్మెంట్ విల్ బి ఓఆర్ మనం ఎలా కన్సిడర్ చేస్తున్నాం అంటే డిస్ప్లేస్మెంట్ గా కన్సిడర్ చేస్తున్నాం. సో ఓ నుండి మనకు ఆర్ పొజిషన్ అనేది ఎంత డిస్టెన్స్ లో ఉంది, 20 meters డిస్టెన్స్ లో ఉంది. దట్స్ మై. అండ్ నెక్స్ట్ వన్ ఇట్ ఈస్ ఇన్ ఎయిదర్ ఫార్వర్డ్ డైరెక్షన్ ఆర్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. అది మనకి ఫార్వర్డ్ డైరెక్షన్ లో ఉందా లేదా బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో ఉందా. ఇది వచ్చేసి ఏ డైరెక్షన్ లో ఉంది, it is in backward direction, that's why it is negative. That means we can write as -20 meters. That means the final position of the object will be in negative direction with the distance of 20 meters. 20 meters distance లో ఉంది. సో in these two examples, ఈ రెండు ఎగ్జాంపుల్స్ లో కూడా మనకు ఈ యొక్క పాత్ లెంత్ ఏమవుతుంది, కంప్లీట్ పాత్ ని కన్సిడర్ చేస్తుంది. ఈ యొక్క డిస్ప్లేస్మెంట్ మనకి ఏం కన్సిడర్ చేస్తుంది అంటే ఓన్లీ ద పొజిషన్స్ ఆఫ్ ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్ ఎక్కడ ఉంది, ఇనిషియల్ పొజిషన్ ఎక్కడ ఉంది, దాన్ని బేస్ చేసుకుని మాత్రమే మనకి ఈ వాల్యూ అనేది డిఫైన్ అవుతుంది. సో హౌ కెన్ యూ డిఫైన్ ద ఫార్ములా, మనం ద చేంజ్ ఇన్ లెంత్, ఈ యొక్క లెంత్ యొక్క చేంజ్ ఆర్ ద పొజిషన్ యొక్క చేంజ్ ని డెల్టా ఎక్స్ తో రిప్రజెంట్ చేస్తున్నాం. అండ్ దట్ వాల్యూ విల్ బి ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్. ఈ యొక్క ఫైనల్ పొజిషన్ నుంచి ఇనిషియల్ పొజిషన్ మనం సబ్ట్రాక్ట్ చేసిన మనకి ఏదైతే వాల్యూ వస్తుందో దాన్ని మనం చేంజ్ ఇన్ పొజిషన్ అంటున్నాం లేదా డిస్ప్లేస్మెంట్ అంటున్నాం. సో ఇఫ్ దిస్ వాల్యూ విల్ బి x2 వాల్యూ ఈస్ గ్రేటర్ దాన్ టు x1, ఈ యొక్క ఫైనల్ పొజిషన్ అనేది మనకు ఇనిషియల్ పొజిషన్ తో కంపేర్ చేసినప్పుడు గ్రేటర్ వాల్యూ ఎగ్జిస్ట్ అవుతాయి. దట్ మీన్స్ దిస్ వాల్యూ విల్ బి పాజిటివ్. ఈ యొక్క చేంజ్ ఇన్ పొజిషన్ ఏమవుతుంది మనకు పాజిటివ్ అవుతుంది. దట్ మీన్స్ ద డిస్ప్లేస్మెంట్ వాల్యూ విల్ బి పాజిటివ్. అదర్వైజ్ ఇఫ్ ద ఫైనల్ పొజిషన్ ఈస్ లెస్ దాన్ టు ద ఇనిషియల్ పొజిషన్, ఈ యొక్క ఫైనల్ పొజిషన్ అనేది మనకు ఇనిషియల్ పొజిషన్ తో కంపేర్ చేస్తే లెస్ దాన్ తక్కువ వాల్యూ ఎగ్జిస్ట్ అవుతాయి, దెన్ ఇట్ ఈస్ ఇన్ నెగిటివ్. దాని వచ్చేసి మనం ఎలా కన్సిడర్ చేస్తాం, నెగిటివ్ వాల్యూ కన్సిడర్ చేస్తాం. దట్స్ వై ద డిస్ప్లేస్మెంట్ విల్ బి ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఈ యొక్క డిస్ప్లేస్మెంట్ అనేది మనకి ఏమవుతుంది, అది పాజిటివ్ వాల్యూ అవ్వచ్చు లేదా నెగిటివ్ వాల్యూ అనేది అవ్వచ్చు. దట్ మీన్స్ కమింగ్ టు డిస్టెన్స్, మనకు పాత్ లెంత్ కానీ డిస్టెన్స్ కానీ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, దట్ వాల్యూ నెవర్ బి, దట్ మీన్స్ ఆల్వేస్ పాజిటివ్. ఆ వాల్యూ అనేది మనకి ఎప్పుడు కూడా పాజిటివ్ గానే ఎగ్జిస్ట్ అవుతుంది. బట్ కమింగ్ టు డిస్ప్లేస్మెంట్, మనం డిస్ప్లేస్మెంట్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, అది పాజిటివ్ అవ్వచ్చు లేదంటే నెగిటివ్ గా అవ్వచ్చు. దట్ మీన్స్ నెక్స్ట్ వన్ ఈస్ అండ్ ద డిస్టెన్స్ విల్ బి నెవర్ బి జీరో. అక్కడ మనకు డిస్టెన్స్ అనేది ఎప్పుడు కూడా జీరో అవ్వదు. సో ఇక్కడ వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్, మనకు వచ్చేసి ఏం చేసిన ఒక ఆబ్జెక్ట్ అనేది మనకు ఏ పాయింట్ నుంచి బి పాయింట్ కి ట్రావెల్ చేస్తుంది అనుకుంటే
వాట్ ఈస్ ద పాత్ ఇట్ కవర్, ఏ పాత్ లో కవర్ చేస్తుంది అంటే దిస్ ఈస్ ద పాత్, ఈ యొక్క పాత్ లో మనకు ఆబ్జెక్ట్ అనేది ట్రావెల్ చేస్తూ ఉంది. అండ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఏంటి, దిస్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్, ఏ నుంచి బి ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేసినప్పుడు దాన్ని మనం ఏమంటున్నాం, డిస్ప్లేస్మెంట్ అంటున్నాం. దట్ మీన్స్ ఈ యొక్క డిస్ప్లేస్మెంట్ రెండు మనకి ఏమవుతున్నాయి, డిఫరెంట్ గా ఎగ్జిస్ట్ అవుతున్నాయి. వాట్ ఈస్ దట్ వన్, ఆ డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ డిస్టెన్స్ అనేది మనకి ఎప్పుడు కూడా ఏ డైరెక్షన్ లో ఉంటుంది అంటే పాజిటివ్ గానే ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది మనకు పాజిటివ్ వాల్యూ ఉండొచ్చు లేదంటే నెగిటివ్ వాల్యూ ఉండొచ్చు. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, కంప్లీట్ పాత్ ను కన్సిడర్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఓన్లీ పొజిషన్స్ ని చేంజ్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఇక్కడ ఈ బి పొజిషన్ ఏంటి, ఇక్కడ ఏ పొజిషన్ ఏంటి, ఈ రెండు పొజిషన్స్ ని బేస్ చేసుకొని ఈ యొక్క డిస్ప్లేస్మెంట్ ని మనం డిఫైన్ చేస్తాం. ఆ పొజిషన్ ఫైనల్ పొజిషన్ ఏంటి, ఇనిషియల్ పొజిషన్ ఏంటి, వాటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ బేస్ చేసుకొని మనం ఈ యొక్క పొజిషన్ డిస్ప్లేస్మెంట్ చేస్తాం. సో ఆఫ్టర్ దట్ వన్ నెక్స్ట్ వన్ ఈజ్, సో ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఎ వెక్టార్ క్వాంటిటీ. మనం ఇందాక డిఫైన్ చేసినప్పుడు డిస్టెన్స్ అనేది తీసుకున్నాం, స్కేలార్ క్వాంటిటీగా డిఫైన్ చేస్తున్నాం. సో స్కేలార్ క్వాంటిటీకి మనకి ఏమవుతుంది అంటే మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది, బట్ ద డైరెక్షన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్కేలార్ క్వాంటిటీ. బట్ హియర్ కమింగ్ టు వెక్టార్ క్వాంటిటీ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే ఇట్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. దీనికి ఏమొస్తుంది అంటే మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండు కూడా మనకు ఎగ్జిస్ట్ అవుతున్నాయి. దట్స్ వై ఇట్ ఈస్ నోన్ యాజ్ వెక్టార్ క్వాంటిటీ. దీన్ని మనం వెక్టార్ క్వాంటిటీ అంటున్నాం. సో ఎప్పుడైతే మనకు డైరెక్షన్ అనేది ఫామ్ అవుతుందో, డైరెక్షన్ అనేది ఫామ్ అయినప్పుడు మనకు వాల్యూ ఏమవుతుంది, పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు. సో ఎప్పుడైతే ఆబ్జెక్ట్ మనకు ఫార్వర్డ్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతుంటే ఇట్ ఈస్ నోన్ యాజ్ పాజిటివ్. వెన్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్, సో ఇట్ ఈస్ ద వాల్యూ విల్ బి నెగిటివ్. దట్స్ వై ద డిస్ప్లేస్మెంట్ విల్ బి ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో మనకి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది అంటే పాజిటివ్ గానీ నెగిటివ్ గానీ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ వన్ ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ద పాత్ లెంత్. ఈ యొక్క డిస్ప్లేస్మెంట్ మనకి ఏమవుతుంది అంటే పాత్ లెంత్ కి ఈక్వల్ అవుతుంది. సో ఎప్పుడు ఈక్వల్ అవుతుంది అంటే వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ రెక్టిలినియర్ మోషన్. ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ అనేది మనకు స్ట్రైట్ లైన్ లో ట్రావెల్ చేస్తుందో, ఆ స్ట్రైట్ లైన్ లో ట్రావెల్ చేసినప్పుడు ఇన్ ద సేమ్ డైరెక్షన్, ఒకే డైరెక్షన్ లో ట్రావెల్ చేసినప్పుడు మనకి డిస్టెన్స్ అనేది ఏమవుతుంది, సేమ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ద ఆబ్జెక్ట్ ఈస్ ట్రావెల్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్ విత్ 100 మీటర్స్ ఫార్వర్డ్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతున్నప్పుడు ఈ యొక్క డిస్టెన్స్ ఏమవుతుంది, 100 మీటర్స్ అవుతుంది. యాజ్ వెల్ as డిస్ప్లేస్మెంట్ విల్ బి ద సేమ్ 100 మీటర్స్ అవుతుంది. దట్స్ వై ఇన్ దట్ సిచ్యువేషన్ బోత్ విల్ బి ఈక్వల్. నెక్స్ట్ వన్, ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. డిస్ప్లేస్మెంట్ అనేది మనకు పాజిటివ్ వాల్యూ అవ్వచ్చు లేదంటే నెగిటివ్ వాల్యూ అవ్వచ్చు, బేస్డ్ ఆన్ ద డైరెక్షన్, దాని యొక్క డైరెక్షన్ బేస్ చేసుకుని. నెక్స్ట్ వన్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ మే బి జీరో. డిస్ప్లేస్మెంట్ అనేది మనకు జీరో కూడా అవ్వచ్చు. బట్ ద ఎలా ఎప్పుడు జీరో అవుతుంది అంటే వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఓ. ఒక ఆబ్జెక్ట్ అనేది మనకు ఓ దగ్గర ఆరిజిన్ నుంచి స్టార్ట్ అయిపోయి అండ్ పీ పాయింట్ రీచ్ అయిపోయి అగైన్ ఇట్ ఈస్ కమింగ్ టు ద ఆర్. ఈ యొక్క మళ్ళీ ఏమవుతుంది మనకు సేమ్ పొజిషన్ కి రీచ్ అవుతున్నట్లయితే దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం, ఈ యొక్క ఓ అంటున్నాం. దట్ మీన్స్ ద ఇనిషియల్ పొజిషన్ అండ్ ఫైనల్ పొజిషన్ రెండు కూడా మనకి ఏమవుతున్నాయి, సేమ్ అవుతున్నాయి. దట్స్ వై ఇట్ ఈస్ నోన్ యాజ్ డిస్ప్లేస్మెంట్ విల్ బి జీరో. డిస్ప్లేస్మెంట్ మనకి ఏమవుతుంది, జీరో అనేది అవుతుంది. దట్ ఈస్ నెక్స్ట్ వన్ ఈజ్ ద మోషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ కెన్ బి రిప్రజెంటెడ్ బై పొజిషన్ టైం గ్రాఫ్. ఈ యొక్క మోషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ మనం దేంతో రిప్రజెంట్ చేస్తున్నాం అంటే ఈ యొక్క పొజిషన్ టైం గ్రాఫ్ ని రిప్రజెంట్ చేస్తున్నాం. ఇక పొజిషన్ టైం గ్రాఫ్ ని తీసుకున్నప్పుడు ఈ యొక్క పొజిషన్ అనేది మనం వచ్చేసి వై యాక్సిస్ పైన తీసుకుంటున్నాం అండ్ ద టైం వచ్చేసి మనం ఎక్స్ యాక్సిస్ పైన తీసుకుంటాం. ఈ యొక్క పొజిషన్ టైం గ్రాఫ్ బేస్ చేసుకుని మన యొక్క మోషన్ ని డిఫైన్ చేస్తాం. హౌ కెన్ ఇట్ ఈస్ ఇన్ రిప్రజెంటెడ్? సో ఫస్ట్ వన్, ద గ్రాఫ్ రిప్రజెంట్స్ స్ట్రైట్ లైన్ అలాంగ్ విత్ ఎక్స్ యాక్సిస్. మనకు ఒక గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఆ గ్రాఫ్ అనేది మనకు ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్, ఎక్స్ యాక్సిస్ ప్యారలల్ గా ఫామ్ అయితే దాన్ని వచ్చేసి మనం ఏమంటున్నాం, ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ స్టేషనరీ. ఆబ్జెక్ట్ అనేది మనకు రెస్ట్ పొజిషన్ లో ఉంది అని చెప్తున్నాం. సో అదర్వైజ్ సో ద గ్రాఫ్ ఈజ్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్, ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ యూనిఫామ్ మోషన్. ఇఫ్ ఆబ్జెక్ట్ అనేది మనకు ఒకవేళ గ్రాఫ్ అనేది ఈ ఆరిజిన్ నుంచి ట్రావెల్ అవుతూ ఉంటే, ఇలా ట్రావెల్ అవుతూ ఉంటే దెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ యూనిఫామ్ మోషన్. అప్పుడు మనకు ఆబ్జెక్ట్ అనేది ఎలా ఉంది అంటే యూనిఫామ్ మోషన్ లో ఉందని డిఫైన్ చేస్తాం. సో దీస్ ఆర్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఫర్ దిస్ వన్. సో మనకు వచ్చేసి ఎక్స్ యాక్సిస్ కి డైరెక్షన్, ఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ గా ట్రావెల్ అవుతే ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ రెస్ట్. when the object is in the graph is traveling through the origin నుంచి మన గ్రాఫ్ అనేది పాస్ అవుతూ ఉంటే then it is in uniform motion లో ఉంది చెప్తాం. సో వాట్ ఆర్ దోస్ గ్రాఫ్స్? ఆ గ్రాఫ్స్ ఏంటి అంటే దీస్ ఆర్ ద గ్రాఫ్స్. సో ఫస్ట్ వన్ ఈస్ the time is taken on x axis and position is on y axis. the graph is parallel to the x axis. ఇక మనం తీసుకున్న గ్రాఫ్ అనేది ఏమొస్తుంది మనకు ఈ యొక్క ఎక్స్ యాక్సిస్ కి హారిజంటల్ గా వస్తుంది, దట్ మీన్స్ ప్యారలల్ గా వస్తుంది. దట్స్ వై ఇన్ దిస్ సిచ్యువేషన్ ద ఆబ్జెక్ట్ ఇస్ రెస్ట్. ఆబ్జెక్ట్ అనేది మనకి ఎక్కడ ఉంది అంటే రెస్ట్ పొజిషన్ లో ఉంది అని చెప్తున్నాం. అదర్వైజ్ ఇట్ ఈస్ ట్రావెల్ త్రూ ద ఆరిజిన్ నుంచి మనకి గ్రాఫ్ అనేది ట్రావెల్ అవుతూ ఉంటే దట్ ఈస్ నోన్ యాజ్ కాన్స్టెంట్ యొక్క వెలాసిటీతో, దట్ మీన్స్ యూనిఫామ్ మోషన్ లో ఉంది అని చెప్తున్నాం. సో ఇక్కడ వచ్చేసి ఎప్పుడైతే మనకి ఇది వచ్చేసి ఫార్వర్డ్ డైరెక్షన్ లో, దట్ మీన్స్ ఇట్ ఈస్ ఇన్ పాజిటివ్ కర్వ్. దీని యొక్క స్లోప్ వచ్చేసి మనకు పాజిటివ్ వాల్యూ వస్తే అది వచ్చేసి మనకు ఫార్వర్డ్ డైరెక్షన్ లో ఉంది అని చెప్తాం. అదే ఒక స్లోప్ వచ్చేసి నెగిటివ్ డైరెక్షన్ లో ఉంటే దట్ ఈస్ ఇన్ యూనిఫామ్ మోషన్ బట్ ఈస్ ఇన్ డిక్రీజింగ్. దాని యొక్క వెలాసిటీ అనేది మనకు డిక్రీజింగ్ ఉంటుంది అని చెప్తున్నాం. దట్ మీన్స్ ఇది ద స్లోప్ ఆఫ్ ది కర్వ్. మన యొక్క స్లోప్ ఆఫ్ కర్వ్ అని తీసుకున్నట్లయితే
ఇట్ ఈస్ ఇన్ నాన్ యూనిఫామ్ మోషన్. దాని యొక్క స్పీడ్ అనేది మనకు యూనిఫామ్ కాకుండా నాన్ యూనిఫామ్ గా ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే దాని యొక్క స్పీడ్ అనేది మనకు డిక్రీజ్ అవుతూ ఉంటుంది లేదా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈస్ ద టైమ్ గ్రాఫ్. సో పొజిషన్ టైం గ్రాఫ్ తీసుకున్నప్పుడు మనకు వచ్చేసి ఫోర్ సిచ్యువేషన్ ప్యారలల్ టు ద ఎక్స్ యాక్సిస్ ఉంటే స్టేషనరీ ఉంటుంది. అది మనకు వచ్చేసి స్ట్రైట్ లైన్ గా ట్రావెల్ అవుతే మనకు వచ్చేసి టూ ఆప్షన్స్, ఏదర్ ఇన్ పాజిటివ్ డైరెక్షన్ ఆర్ ఇన్ నెగిటివ్ డైరెక్షన్. అండ్ ఇట్ ఈస్ కర్వ్. మనకు వచ్చేసి ఎప్పుడైతే గ్రాఫ్ కర్వ్ గా రిప్రజెంట్ చేస్తున్నామో అప్పుడు వచ్చేసి మనకు వాల్యూ ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ ఇన్ యాక్సిలరేటింగ్. దట్ మీన్స్ ద స్పీడ్ పొజిషన్ అనేది నాన్ యూనిఫామ్ గా ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ టుడే కాన్సెప్ట్. థ్యాంక్ యూ.